Most psychopaths have a natural charm. Smart. You sure you have the right guy? వీళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి? ఎంపతి ఉండదు. వేరే వాళ్ళని మీరు హర్ట్ చేస్తూ దాని నుంచి హ్యాపీనెస్ పొందుతారు. Is the child abuse one of the major reasons? Growing up in difficult households, పేరెంట్స్ లేకపోవటము, ఒక చైల్డ్ ని కాన్స్టెంట్లీ ప్రేజ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చెప్పట్లేదు నువ్వు చేసేది తప్పమ్మా, వే అసలు గ్రేట్, లీడ్స్ టు సమ్ పీపుల్ బీయింగ్ దిస్. So what is the most dangerous disease a human mind can ever see? Schizophrenia, bipolar, maybe paranoid delusions అవ్వచ్చు, grandiose delusions అవ్వచ్చు. There are many different types of schizophrenia. వాళ్ళ లోపల ఇంకో మనిషి ఒక వాయిసెస్ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఆ వాయిసెస్కి వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ బాటిల్ ఉందండి, Okay. ఇక్కడ Yeah. నేను ఈ బాటిల్ ఉందని చెప్తున్నాను, కానీ మీకు కనిపించదు. That is scary. ట్రీటింగ్ మెంటల్ డిజీజ్ ఈజ్ ఆల్సో వెరీ స్కేరీ. మీకు మీరు హార్మ్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళకి హార్మ్ చేయొచ్చు. కంటిన్యూస్ డ్రగ్ అబ్యూస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి హాల్యూసినేషన్స్, ఇలాంటి డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. క్యానబిస్ అనేది ఇఫ్ యూ టేక్ ఇట్ అట్ అ వెరీ యంగ్ ఏజ్, సైకోసిస్ రావటం, మెమరీ, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, హెవీ మూడ్ స్వింగ్స్ వస్తాయి, ఎక్కువ భయాలు ఉండటం, సూసైడ్ అటెంప్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఫేజ్ లో వాళ్ళ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఎలా ఉంటుంది? చేంజెస్ ఎవ్రీ టైం. చెయ్యెత్తే మూవ్మెంట్ కూడా ఇట్స్ లైక్ అ న్యూరల్ ఇంపల్స్. వీఆర్ డీలింగ్ విత్ ద మోస్ట్ కాంప్లెక్స్ మెషిన్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు ఒక కపుల్, మేల్ ఆర్ ఫీమేల్, వాళ్ళ అదర్ పార్ట్నర్ నార్సిస్టా కాదని తెలుసుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఒక పర్సన్ కన్సిస్టెంట్లీ మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు, మిమ్మల్ని బీలిటిల్ చేస్తున్నారు, దే కెన్ లవ్ యూ ఇన్ ద సేమ్ డే అండ్ హేట్ యూ ఇన్ ద సేమ్ డే. ఎంపతి లేని వాళ్ళని నార్సిసిస్ట్ అంటారు. సెకండ్ ఏంటంటే, చాలా మంది దే చూస్ టు లివ్ విత్ అ టాక్సిక్ పార్ట్. ఇట్స్ లైక్ అ డ్రగ్ అడిక్షన్. ఐ హావ్ సీన్ సమ్ వీడియోస్, లెబాటమీ చేసేటప్పుడు లైక్ స్కల్ ఓపెన్ ఉంటుంది కదా, చాలా ఏళ్ళ క్రితం ఆయన పాయింటెడ్ దీంతో నోస్ నుంచి బ్రెయిన్స్ ని స్క్రాంబుల్ చేసేవారు. సీరియస్లీ ఇట్ యూస్ టు బి అన్ యాక్సెప్టెడ్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఐ హావ్ సీన్ ఎ వీడియో డాక్టర్ వేర్ వన్ పేషెంట్, అతను సర్జరీలో ఉన్నాడు, బ్రెయిన్ జరుగుతుంది, హీస్ ప్లేయింగ్ గిటార్. టాక్సిక్ రిలేషన్షిప్, దాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? ఫిజికలీ, మెంటలీ, ఇమోషనల్. ఒక పర్సన్ ఈస్ గివింగ్ యూ గ్రాండ్ ప్రామిసెస్, ఇట్స్ కాల్డ్ ఫ్యూచర్ ఫేకింగ్. అంటే ఎక్కువ సోల్మేట్ వర్డ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. యు నో, గెట్ దెమ్ ఇన్ టు దట్ ట్రాప్ ఆఫ్ లవ్. డాక్టర్ స్పందన, వెల్కమ్ టు ది ఇన్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ అండి. సో హ్యాపీ టు బీ హియర్. ఇక్కడ ఫస్ట్ టైం తెలుగులో పాడ్కాస్ట్ చేస్తున్నాను. హౌస్ లైఫ్? వెరీ బిజీ. బాగా కోవిడ్ తర్వాత పేషెంట్స్ సైకియాట్రీకి బాగా అవేర్నెస్ వచ్చింది. సో చాలామంది పేషెంట్స్ వస్తున్నారు అండ్ లాట్ ఆఫ్ న్యూ ట్రీట్మెంట్స్, లాట్ ఆఫ్ రీసెర్చ్ దట్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్. సో ఇప్పుడు కోవిడ్ తర్వాత కొంచెం అవేర్నెస్, ఈ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ కల్చర్, దానివల్ల ఎక్కువ పేషెంట్స్ ఎక్కువ అయ్యారు. అంటే ద నెంబర్ హ్యాస్ ఇంక్రీస్డ్. ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు ఇద్దరు ఉంటే కొట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ. యా అండి, చాలా మంది రిలేషన్షిప్ స్ట్రగుల్స్ తో వస్తారు, చిన్న చిన్న వాటిల గురించి. లైక్ ఈ రోజు నేను కూరగాయలు ఈ టైంకి తీసుకురమ్మన్నాను, తీసుకురాలేదు, అందుకనే గొడవ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మీరు చెప్పారు కదా, కోవిడ్ తర్వాత దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ పీపుల్, అండ్ మీ దగ్గరికి రోజు వచ్చే పేషెంట్స్లో లైక్ సీరియస్ మెంటల్ ఇష్యూస్ ఉన్నోళ్ళు ఎంతమంది ఉంటారు? అట్లీస్ట్ ఒక 10-15 ఉంటారండి. అంటే వెరీ సీరియస్ డిసార్డర్స్, అంటే స్కిజోఫ్రెనియా, బైపోలార్, అండ్ వాళ్ళకైతే కంటిన్యూస్ మెడికల్ ట్రీట్మెంట్ నడుస్తుంది. సో నేను ఒక చోట విన్నా డాక్టర్, యాక్చువల్లీ ఏ పేషెంట్ అయినా సైకియాట్రిస్ట్ దగ్గరికి వచ్చే చాలామంది పేషెంట్స్ కంప్లీట్గా రికవర్ అయ్యి వెళ్ళరు అని చెప్పి. సో ఇస్ దట్ ట్రూ? బీయింగ్ అ సైకియాట్రిస్ట్ ఎలా అంటే అండి, చాలా థ్యాంక్లెస్ జాబ్. ఇప్పుడు మీకు జనరల్ మెడిసిన్లో ఒక కడుపు నొప్పితో డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి, ఓ టాబ్లెట్ ఇస్తాను తగ్గిపోద్ది, అబ్బాయి ఎంత గ్రేట్ ఈ డాక్టర్ అనుకుంటారు. కానీ చాలా మటుకి మెంటల్ డిజీజెస్ ఎలా అంటే ఇట్స్ లైక్ అప్ అండ్ డౌన్ సైకిల్. కొంచెం తగ్గుతుంది, మళ్ళీ కొంచెం ఎప్పటికీ ఆ సేమ్ లెవెల్ ఆఫ్ మెడికేషన్స్ ఇవ్వలేం కదా. సో కొంచెం మెడికేషన్ మనం తగ్గిస్తాం, మళ్ళీ కొంచెం
అప్ అండ్ డౌన్ సైకిల్ వెళ్తూ ఉంటుంది. సో ఆ ఫుల్ రికవరీ, ఆ ఫుల్ 100% వెళ్ళదు కాబట్టి కొంచెం పేషెంట్స్ కూడా ఒక పాయింట్ వచ్చిన తర్వాత డిస్కరేజ్ అవుతారు. బట్ సైకియాట్రీ ఏంటంటే ఒక జర్నీ అండి. ఒక సైకియాట్రిస్ట్తో మీరు ఒక జర్నీ చేస్తూ ఉంటారు. నాట్ వచ్చారా, మెడిసిన్ వేసుకున్నారా, కంప్లీట్ 100% అలాగా. కానీ ఈ మధ్యన వీవెన్ సీయింగ్ చాలా మంది రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తో ఎక్కువ వస్తున్నారు. అండ్ పర్సనలీ ఐ హ్యావ్ బిన్ సీయింగ్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇలా టాక్సిక్ రిలేషన్షిప్స్లో ఎక్కువ ఉంటున్నారు, దానివల్ల బాగా సఫర్ అవుతున్నారు. డాక్టర్, వెన్ యూ సే అ టాక్సిక్ రిలేషన్షిప్, లైక్ దాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? హౌ డూ యూ డిఫైన్ అ టాక్సిక్ రిలేషన్షిప్? ఒక టాక్సిక్ రిలేషన్షిప్ అంటే ఇదర్ ఒక రిలేషన్షిప్ విచ్ ఇస్ హార్మింగ్ యూ ఫిజికలీ, మెంటలీ, ఇమోషనల్, వన్ ఆఫ్ ద 3 ఆర్ ఆల్ 3, అది ఒక టాక్సిక్ రిలేషన్షిప్ అంటారు. అండ్ ఇట్ కెన్ హ్యావ్ సర్టన్ వెరీ స్పెసిఫిక్ ప్యాటర్న్స్ అన్నమాట టాక్సిక్ రిలేషన్షిప్లో, లైక్ కంట్రోల్, మనిపులేషన్, అబద్ధాలు చెప్పటం, అలా కొన్ని స్పెసిఫిక్ ట్రేట్స్ ఉంటాయి టాక్సిక్ రిలేషన్షిప్. అన్ని రిలేషన్షిప్లో అట్ సమ్ పాయింట్ కొంచెం ఫైట్స్ ఉంటాయి, సమ్ పాయింట్ కొంచెం హర్ట్ ఉంటుంది. బట్ ఒక రిలేషన్షిప్ ఇఫ్ ఇట్స్ ఆ కేటగరైజేషన్ దట్ ఇట్స్ మోస్ట్లీ హర్ట్, అండ్ మనము ఇంకా చాలా చాలా సైన్స్ ఉంటాయి ఒక టాక్సిక్ రిలేషన్షిప్ ప్యాటర్న్. సో అవి కొన్ని హిట్ అవుట్ ఉంటే అప్పుడు మీరు ఆలోచించాలి టాక్సిక్ రిలేషన్షిప్ అని. అండ్ టాక్సిక్ రిలేషన్షిప్ అంటే ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ అవునక్కర్లేదు. ఇట్ కెన్ బి విత్ యువర్ ఫ్యామిలీ, mom and dad, ఆర్ ఇట్ కెన్ బి విత్ యువర్ కోవర్కర్స్ ఆర్ అ బిజినెస్ పార్ట్నర్. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ డేంజరస్. dangerous to our mind. ఎస్. సో బేసిక్లీ ఆ టాక్సిక్ రిలేషన్షిప్ అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఒక ప్యాటర్న్స్ కానీ లేదంటే లూప్లో దే కీప్ ఫైటింగ్ ఆన్ ద సేమ్ థింగ్. ఇస్ దట్ వాట్ యు మెంట్? సి లూప్ మోడ్లో కొన్నిసార్లు అవ్వచ్చు. అది దట్ డజంట్ మీన్ దట్ ద హోల్ రిలేషన్షిప్ ఇస్ టాక్సిక్. టాక్సిక్ ఎప్పుడు అవుతుందంటే కొన్ని సర్టన్ సైన్స్ ఉంటాయి. లైక్ ఆ రిలేషన్షిప్లో ఒకళ్ళు బాగా ఇస్తూ వేరే వాళ్ళంతా తీసుకుంటున్నారు, ఒకళ్ళు దేర్స్ అ లాట్ ఆఫ్ లయింగ్ ఎక్కువ ఉంది రిలేషన్షిప్లో, మనిపులేషన్. మనం ఒక వర్డ్ యూస్ చేస్తాం, గ్యాస్ లైట్ అని. గ్యాస్ లైట్ ఏంటంటే అది రియాలిటీ కాదు, కానీ మీరు రియాలిటీ లాగా యు మేక్ ద అదర్ పర్సన్ బిలీవ్ అనమాట. సో దట్ ఈస్ గ్యాస్ లైటింగ్. అండ్ ఒకటి ఏంటంటే, అండ్ ఒక సైకిల్ ఉంటుంది ఒక టాక్సిక్ రిలేషన్షిప్ వేర్ యూ ఫీల్ చాలా డీప్ లవ్ అండ్ దెన్ డీప్లీ హర్ట్. అది రైట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్ ఉంటుంది. సో కొన్నిసార్లు ఇది టాక్సిక్ రిలేషన్షిప్ ప్యాటర్న్స్. కొన్నిసార్లు మనకి ఏంటంటే టాక్సిక్ రిలేషన్షిప్ కంటే టాక్సిక్ పర్సనాలిటీస్ ఉంటారు. దే హ్యావ్ ఆల్ దీస్ ట్రేట్స్ అన్నమాట వాళ్ళలో. సో ఆబ్వియస్లీ వాళ్ళు వెన్ దే ఆర్ ఇన్ అ రిలేషన్షిప్ విత్ సంబడి, ఆ పర్సన్ అదర్ పర్సన్ కొంచెం విక్టమ్ లాగా ఫీల్ అవుతారు అండ్ దే సఫర్ అ లాట్ మెంటలీ. Okay, describe the characteristics of a toxic person, male or female. So ఒక టాక్సిక్ పర్సనాలిటీ కొన్ని what I figured after a lot of research, probably writing a lot about cluster, we call it personality disorders, cluster B personality disorders anta. So in that there may be narcissistic, histrionic personality, and unstable personality types ఉంటారు. So it's a cluster. So we can't అంటే ఒక్క personality type కదా, there's some వెరీ స్పెసిఫిక్ ట్రేట్స్ ఉంటాయి ఈ టాక్సిక్ పర్సనాలిటీకి. ఒకటి ఏంటంటే దే లవ్ కంట్రోల్, వేరే వాళ్ళని కంట్రోల్ చేయటము చాలా ఇష్టం. అండ్ దే కంట్రోల్ బై యూజింగ్ మనిపులేషన్ టాక్టిక్స్ లైక్ లయింగ్, ఇమోషనల్ బ్లాక్మెయిల్, గిల్ట్ ట్రిప్పింగ్, ఇవన్నీ. దెన్ వన్ థింగ్ ఐ హ్యావ్ సీన్ విచ్ నేను నా బుక్లో కూడా చాలా ఐ ఎలాబరేట్ ఆన్ ఈజ్, ఒక్క మనిషి ఒక్క రోజులో టాక్సిక్ పర్సనాలిటీ ఉన్న మనిషి దే కెన్ లవ్ యూ ఇన్ ద సేమ్ డే అండ్ హేట్ యూ ఇన్ ద సేమ్ డే. లైక్ ఆ స్పెక్ట్రమ్ ఒక్క రోజులో కవర్ చేస్తారు. నార్మల్ పీపుల్ మీరు ఫైట్ అవ్వచ్చు మీ పార్ట్నర్తో, ఎవరితో అయినా, బట్
మీరు ఒక్క రోజులో యూ విల్ నాట్ లవ్ అ పర్సన్ అండ్ హేట్ అ పర్సన్, రైట్? అవును. ఆ స్పెక్ట్రమ్ వాళ్ళు ఫాస్ట్గా క్రాస్ చేస్తారు. సో మీరు ఇందాక నార్సిజం గురించి చెప్పారు కదా, ఎక్స్ప్లెయిన్ దట్ లిటిల్ బిట్ మోర్ టు మీ. ఇప్పుడు ఒక కపుల్ మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళ అదర్ పార్ట్నర్ నార్సిస్టా కాదని తెలుసుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? వాట్ ఆర్ ద చెక్ పాయింట్స్? నార్సిసిజం పర్సనాలిటీ ఎలా వస్తుందంటే అండి, ఎంపతి లేని వాళ్ళని నార్సిసిస్ట్ అంటారు. ఇప్పుడు ఎంపతి అంటే ఏంటి? నేను ఇక్కడ కూర్చున్నా, మీరు అక్కడ కూర్చున్నారు, నేను మీ షూస్లో ఉండి వరల్డ్ని చూడటం, అది ఎంపతి. అర్థం చేసుకోవటం. ఆ పర్సన్ ఇప్పుడు ఎంపతి లేనప్పుడు నేను అర్థం చేసుకోలేను మీ ఫీలింగ్స్ని. అంటే ఇలా ఐఎమ్ జస్ట్ మూవింగ్ అలాంగ్, అంటే ఒక కోర్స్ ఆఫ్ లైఫ్లో. కానీ నాకు ఎంపతి లేకపోతే నేను మీ అవతల మీ ఇమోషన్స్ని ఫీల్ అవ్వలేను. మీ ఇమోషన్స్తో నేను ఒక సూపర్ఫిషియల్ కనెక్ట్ అయితే చేయగలను. అంటే ఇప్పుడు నార్సిజం పర్సనాలిటీ డిసార్డర్స్ ఏంటంటే, వాళ్ళకి వరల్డ్ ఇలా చెప్తుంది రిలేషన్షిప్స్ ఇలా ఉండాలి. సో ఒక మూవీ చూసో ఒక ఇది చూసో వాళ్ళు నేర్చుకుంటారు మిమ్మల్ని ఎలా కనెక్ట్ చేయాలో. బట్ ట్రూ కనెక్షన్ ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడైతే నేను మీ బాధ ఫీల్ అవుతాను, నేను మీ ప్రాబ్లమ్స్ నా ప్రాబ్లమ్స్ లా ఫీల్ అవుతాను, నేను మీ హ్యాపీనెస్ ఫీల్ అవుతేనే కదండి ట్రూ కనెక్ట్ అనేది వచ్చేది. సో దట్ ఈస్ మిస్సింగ్ ఇన్ దోస్ పీపుల్. సర్టన్ ఈ కైండ్ ఆఫ్ పర్వేసివ్ ప్యాటర్న్స్ ఉంటాయి. చూడండి, అందరూ రిలేషన్షిప్స్ లో సమ్ లెవెల్ ఆఫ్ తిట్టుకోవటం ఉంటది, కొట్టుకోవటం ఉంటది, సమ్ ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ అయితే రిలేషన్షిప్ లో కానీ మ్యారేజ్ లో కానీ లేకుండా ఉండవు. కానీ ఒక పర్సన్ కన్సిస్టెంట్లీ మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు, మిమ్మల్ని బీలిటిల్ చేస్తున్నారు, మిమ్మల్ని మీ ఓన్ రియాలిటీ ఏంటో అనేది మిమ్మల్ని డౌట్ చేపిస్తున్నారు. అండ్ యునో ఒక టైప్ ఆఫ్ మీరు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు ఆ రిలేషన్షిప్ వల్ల, ఒక అన్హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారు. అది కాన్స్టెంట్గా, అంటే ఈ రోజు కొట్టుకున్నా అన్హ్యాపీగా ఉన్నాను, రేపు బాగున్నాం, అలా కాదు. సో ఇప్పుడు కొంతమంది పీపుల్ ఉంటారు కదా, పక్కనే ఉండి దిల్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ అరౌండ్ అస్. వీళ్ళ మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ ఇన్ రిలేషన్షిప్స్? అండి అగైన్ అది ఒక మ్యానిపులేషన్లో వెళ్తుంది. సో నార్సిజం మీరు ఇందాక అడిగారు ఏంటి అని, వితౌట్ ఎంపతి. సో కొంతమంది ఏంటంటే మీకు వెంటనే వాళ్ళు చూడంగానే మీకు కొంచెం కనిపించేస్తారు, వెరీ అబ్జార్బ్డ్ ఇన్ దెమ్ సెల్ఫ్స్. అంటే మీకు ఈ పర్సన్ కొంచెం నార్సిసిస్ట్, కొంచెం అంటే ద రూడ్ మేబీ ఎంటైటిల్ గా ఫీల్ అవటం, అలా కొంతమంది ఉంటారు. కొవర్ట్ నార్సిసిస్ట్ అంటారు, తెలుసు నాకు ఇది. సో నార్సిసిస్ట్ బట్ వాళ్ళు బయటకు చూపించరు. వీళ్ళు ఏంటంటే మనం చాలా మిస్టేక్ అవుతాం, ఓకే వీళ్ళు చాలా స్వీట్, చాలా మంచోళ్ళు అని. బట్ చాలా బ్యాక్ బైటింగ్ ఉంటుంది, చాలా రూమర్స్ ఉంటాయి దట్ దే అంటే వేరే వాళ్ళని ఇలా ఒక గ్రూప్ లాగా చేసుకొని ఒక పర్సన్ ఐసోలేట్ చేయటము, అలా మనిపులేషన్ టాక్టిక్స్ అన్ని వాడతారు. బట్ మనకి బయటికి కనిపించదు, మనకి ఫేస్ మీద అనిపించదు వాళ్ళు ఇలా మనిపులేట్ చేస్తున్నారు అని కూడా మనకు అనిపించదు. ఆఫ్టర్ ద ఫ్యాక్ట్ మనకి తెలుస్తుంది. కానీ మనం కొంతమందిని చూసి ఫేస్ చూసి అనుకుంటాం మేబీ దిస్ గై ఇలా, వి మైట్ బి కంప్లీట్లీ రాంగ్ ఆల్సో కదా. ట్రూ అండి. అంటే ఆల్వేస్ రిమెంబర్, ఒక మనిషిని జడ్జ్ దెమ్ నాట్ బై దేర్ లుక్స్, వాళ్ళ డైరెక్ట్ ఫస్ట్ టైం అప్రోచ్ కాకుండా, నాట్ దేర్ వర్డ్స్ బట్ బై దేర్ యాక్షన్స్. You're always safe judging a person by their actions rather than their words. Like what? Like, let's talk in toxic relationship terms లో చెప్తాను. Okay. ఇప్పుడు ఒక పర్సన్ ఈస్ గివింగ్ యూ గ్రాండ్ ప్రామిసెస్, ఇట్స్ కాల్డ్ ఫ్యూచర్ ఫేకింగ్, రైట్? కానీ అవేం అవ్వవు. మీకు చాలా గ్రాండ్ ప్రామిసెస్ ఇస్తారు, కమిట్మెంట్ ఇస్తారు. యూజువల్లీ టాక్సిక్ రిలేషన్షిప్స్ ఎలా స్టార్ట్ అవుతాయంటే, స్టార్టింగ్లో వీ కాల్ ఇట్ ఐడియలైజేషన్ ఫేజ్ అని ఉంటుందండి. అప్పుడు ఏంటంటే వాళ్ళు గ్రాండ్ ప్రామిసెస్, ఒక బ్యూటిఫుల్ ఫ్యూచర్ చూపిస్తారు. దే ఆర్ వెరీ క్విక్ టు ప్రపోజ్ మ్యారేజ్, లవ్, ఎవర్ లాస్టింగ్ లవ్. అంటే ఎక్కువ సోల్మేట్ వర్డ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. సో
to Sorry. kind of, get them into that trap of love. అది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఆ ఐడియలైజేషన్ ఫేజ్. సో మీకు కాన్స్టెంట్ టెక్స్ట్ వస్తాయి, కాన్స్టెంట్ మెసేజెస్ వస్తాయి, అండ్ యూ ఫీల్ ఓవర్వెల్మ్. అసలు ఏంటి అటెన్షన్, ఏంటిది. దెన్ ఆఫ్టర్ అ వైల్ యూ రియలైజ్ దట్ అంత అటెన్షన్ వాళ్ళు ఇస్తుంటే మీరు అంత అటెన్షన్ ఇవ్వాలి కదా. అండ్ సమ్హౌ బికాస్ యు ఆర్ గివింగ్ దట్ మచ్ ఆఫ్ అటెన్షన్, యు ఆర్ నాట్ ఏబుల్ టు, అంటే మీరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటారు. సో అది ఐడియలైజేషన్ ఫేజ్ ఉంటుందండి. సో వెన్ వీ టాక్ అబౌట్ ఫ్యూచర్ ఫేకింగ్, ఇలా గ్రాండ్ ప్రామిసెస్, గ్రాండ్ ఫ్యూచర్ ఇస్తారు, అది మనిపులేషన్ టాక్టిక్. బట్ దే డో నాట్ ఫుల్ఫిల్ దోస్ థింగ్స్. సో మనం ఎప్పుడు ఏంటంటే ఒక పార్ట్నర్ అయినా, ఒక బిజినెస్ పార్ట్నర్ అయినా, ఎవరైనా ఆ మనిషి వర్డ్స్ ఏమి ప్రామిసెస్ ఇస్తున్నారని చూడకూడదు, వాళ్ళు మన కోసం యాక్షన్స్లో ఏం చేస్తున్నారని చూడాలి. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఈ ఐడియలైజేషన్ ఫేజ్ అండ్ ఎవ్రీథింగ్, గివింగ్ అ లాట్ ఆఫ్ ప్రామిసెస్, ఇది మేల్ ఇస్తారు, ఫీమేల్ ఇస్తారు, ఇద్దరు ఇస్తారు కదా కొన్ని కేసెస్లో. ఇప్పుడు మేల్ మాక్సిమం సెక్స్ గురించే చేస్తారు, ఇది ఇస్ దట్ ట్రూ? సి మోటివేషన్స్ ఏముంటాయో మనకు తెలియదండి. ఎందుకంటే మేల్ అయినా ఫీమేల్ అయినా ఒక టాక్సిక్ పర్సనాలిటీ చేస్తున్నా అంటే సమ్ టైమ్స్ మోటివ్ కూడా ఉండకపోవచ్చు. రియలీ? యా, ఇట్స్ జస్ట్ దేర్ వే ఆఫ్ గెయినింగ్ కంట్రోల్. మీ మీద వాళ్ళు కంట్రోల్ పొందుతాం. ఓకే, ఓన్లీ ఫర్ కంట్రోల్, రూట్ ఫర్ కంట్రోల్. కొన్నిసార్లు కొంతమంది కాన్ మెన్ ఉంటారు, హూ ఇలా ఐడియలైజేషన్ ఫేస్లో అమ్మాయిని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, అంటే కాన్ ఉమెన్ కూడా ఉండొచ్చు. అంటే ఇట్స్ నాట్, ఈ సెక్షన్కి వచ్చేటప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ ఉమెన్ ఆర్ మెన్. అగ్రీడ్, ఇట్ కెన్ బి బోత్ సెక్సెస్. ఓన్లీ ఏంటంటే మెన్వి ఎక్కువ హైలైట్ అవుతాయి మేబీ మీడియాలో, బట్ మెన్ కూడా చాలా టాక్సిక్ రిలేషన్షిప్స్ నుంచి సఫర్ అవుతారు ఫ్రమ్ ఉమెన్. సో ఒక్క సెక్స్ అని చెప్పలేము, బట్ సమ్టైమ్స్ లిటిల్ బిట్ మోర్ మెన్, బట్ దేర్ కెన్ బి కాన్ మెన్. సమ్టైమ్స్ ఇట్ ఏమి ఉండదు మోటివ్ అక్కడ, నీ దగ్గర నుంచి ఏం పొందకపోయినా ఆ కంట్రోల్ కోసమైనా చేయొచ్చు. కంట్రోల్ కోసం. సో బేసిక్గా వీళ్ళు నార్మల్గా తిరిగేస్తున్న పిచ్చోళ్ళు వీళ్ళు అంతే. ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఇట్ ఇన్ అ లైటర్ వర్డ్. సి ఐ వుడ్ సే అలా అనలేం, కానీ కొన్ని అంటే పర్సనాలిటీ డిసార్డర్స్ అంటాం. అంటే పర్సనాలిటీలో కొన్ని ఫ్లాస్ కొంచెం హార్డ్ కరెక్ట్ చేసుకోవటం. కెన్ యూ యాక్చువల్లీ ట్రీట్ దెమ్? యూజువలీ ట్రీట్మెంట్ ఫర్ పర్సనాలిటీ డిసార్డర్స్ కష్టం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ పర్సన్కే వాళ్ళకి అర్థం అవ్వాలి, మాకు పర్సనాలిటీ డిసార్డర్ ఉంది, మేము చేంజ్ అవ్వాలి, వాళ్ళకి ఆ మోటివేషన్ ఉండాలి. ఆ మోటివేషన్ ఉన్న చాలా ఇయర్స్ ఆఫ్ థెరపీ అండ్ కరెక్టింగ్, వాళ్ళు కరెక్ట్ చేసుకొని ఆ థాట్ ప్యాటర్న్స్ అన్నీ మార్చుకొని వాళ్ళు మూవ్ అవుతే కానీ బెటర్ అవ్వరు. మీరు చూసిన క్రేజియస్ట్ కేసు ఏంటి ఇలాంటి పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నారు? అంటే రోజు వస్తారండి మాకు పర్సనాలిటీ డిసార్డర్స్. వాళ్ళు కాకుండా వాళ్ళ బాధపడిన వాళ్ళు వస్తారు, విక్టమ్స్ ఎక్కువ మంది వస్తారు సైకియాట్రిస్ట్ దగ్గరికి. అంటే పర్సనాలిటీ డిసార్డర్స్ ఉన్న వాళ్ళు యాక్చువల్లీ కొంతమంది తక్కువ మందే వస్తారు. ఈ నార్సిసిజం ఎక్స్ప్రెషన్ తక్కువ మంది వస్తారు. మోస్ట్లీ అన్స్టేబుల్ పర్సనాలిటీ టైప్స్ ఉంటారు, బార్డర్ లైన్ అన్స్టేబుల్ పర్సనాలిటీ టైప్. వాళ్ళు దే ఆర్ మోర్ లైక్లీ టు హ్యావ్, అంటే ఇలా మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి, సూసైడ్ అటెంప్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు వస్తారు, కానీ నార్సిసిజం పర్సనాలిటీ డిసార్డర్స్ తక్కువ రావటం ఫర్ చేంజ్. వాళ్ళ వల్ల పడిన విక్టమ్స్ ఎక్కువ వస్తారు మాకు. ఎలా అంటే సైకియాట్రీ మొత్తం ఇట్స్ అబౌట్ ద విక్టమ్స్ హూ కమ్ టు టేక్ హెల్ప్. బికాజ్ ఒక టాక్సిక్ రిలేషన్షిప్ తర్వాత వాళ్ళు అదర్ పర్సన్ ఫీల్స్ సో డ్రైన్డ్, ఇమోషనలీ డౌన్ అయిపోతారు, సెల్ఫ్ ఎస్టీమ్ లో అయిపోతుంది, అండ్ జస్ట్ ఎంత ఫేస్ చేసి ఉంటారంటే మళ్ళీ ఇంకో రిలేషన్షిప్లో ఎంటర్ అవ్వాలన్నా, మ్యారేజ్లో ఎంటర్ అవ్వాలన్నా భయం, అండ్ చాలా ఎమోషనలీ డౌన్ అయిపోతారు. వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. దే లాట్ ఆఫ్ దెమ్ గో త్రూ డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీ బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్. తెలియకుండా దే బికమ్ డిఫెన్సివ్ కదా ఫర్ ఎవ్రీ సింగిల్ లిటిల్ థింగ్. అంటే ఇప్పుడు మనము బ్రెయిన్ ఒక ట్రామా ఫేస్ చేసిందండి. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. చెప్పండి.
సో ఎప్పుడైనా ట్రామా ఫేస్ చేసిన తర్వాత ఒక బ్రెయిన్ హైలీ వల్నరబుల్ స్టేట్లో ఉంటుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ స్టిమ్యులేషన్ అంటే విల్ మేక్ ద బ్రెయిన్ గో త్రూ ద హోల్ టాక్సిక్ ప్యాటర్న్ అగైన్. ఇప్పుడు మీరు ఒక చాలా టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చారు. లెట్స్ సే ఒక నార్మల్ పార్ట్నర్తో ఉన్నారు, కానీ ఆ నార్మల్ పార్ట్నర్ ఏదన్నా చిన్న గొడవ పడినా మీకు ఎలా ఉంటుందంటే లూప్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆయన టాక్సిక్గా ఉంటున్నారా అంటే ఒక టైప్ ఆఫ్ డిఫెన్సివ్ బిహేవియర్ ఎందుకు వస్తుందంటే ఆ బ్యాగేజ్ అంతా మీరు ఇమోషనల్ బ్యాగేజ్ అంతా క్యారీ చేస్తున్నారు ఇన్ టు ద న్యూ రిలేషన్షిప్. డాక్టర్, హౌ టు కట్ డౌన్ దిస్ బ్యాగేజ్, ఎమోషనల్ బ్యాగేజ్ ఫ్రమ్ ద పాస్ట్? అంటే మనం ఏంటంటే వీ హ్యావ్ టు యూస్ ప్రొఫెషనల్ హెల్ప్ అండి లాట్ ఆఫ్ టైమ్స్. ఓకే. అండ్ అందరు ఎలా ఫీల్ అవుతుంటే ఒక సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్ దగ్గరికి వస్తే మాకు ఏదో పిక్చర్ చేసింది, ఆ లేబులింగ్, ఆ సోషల్ స్టిగ్మా వరకు వల్ల రారు. కానీ రియాలిటీ ఏంటంటే మనం కొంచెం ట్రామా పడ్డప్పుడు ఇట్స్ బెస్ట్ టు గో టాక్ టు సైకియాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్ అండ్ కొంచెం వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకొని ఆ ఇమోషనల్ బ్యాగేజ్ మనం వర్క్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు లివ్ ఇట్ అగైన్, go through those emotions again and go through a period of forgiving others and forgiving ourselves, which is the hard journey. ఇదంతా it's a hard journey. అంటే ఒక థెరపీ అనేది వచ్చామా ఏదో ఇలా అంతా అన్లోడ్ చేసామా అని కాదు. వీ హ్యావ్ టు మీరు ఒక పేషెంట్గా వస్తే మీరు ఆ హార్డ్ జర్నీ ఆఫ్ గోయింగ్ త్రూ ఆల్ దీస్ థింగ్స్, గోయింగ్ త్రూ ఆల్ దిస్ ఫర్గివెన్స్, అవన్నీ ఒక హార్డ్ జర్నీ మీరు తీసుకోవాలి థెరపీలో. దెన్ ఓన్లీ అలా ఫుల్లీ హీల్ అవుతారు, నెక్స్ట్ రిలేషన్షిప్కి హెల్దీగా ఉంటారు. సో వాట్ డూ యూ సజెస్ట్ అంటే బేసిక్లీ ఇఫ్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్ హూస్ బీన్ త్రూ అ వెరీ టాక్సిక్ రిలేషన్షిప్, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అట్లీస్ట్ దే హ్యావ్ టు టేక్ అన్ ఇయర్ ఆర్ టూ మేబీ, ఇస్ వాట్ యూ థింక్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్? ఐ థింక్ అండి ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఒక్కొక్కరికి హీలింగ్ లెవెల్, రెసిలియన్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కరికి వాళ్ళ ప్రెఫరెన్స్ డిఫరెన్స్గా ఉంటుంది. లైక్ ఐ మీన్ దిస్ ఇస్ నాట్ ఇన్ అంటే ఇది ఎవరు సైకియాట్రిస్ట్ అనలేదు, బట్ ఐ లైక్ టు కేటగరైజ్ పీపుల్. వెదర్ ఒక మనిషి రిలేషన్షిప్ ఓరియంటెడ్ ఉన్నారా, గ్రూప్ ఓరియంటెడ్ ఉన్నారా, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉన్నారా. అంటే ఒక మనిషి దే కెన్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవ్రీథింగ్. అంటే ఒక రిలేషన్షిప్లో ఎంజాయ్ చేయొచ్చు, గ్రూప్లో ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీలో ఎంజాయ్ చేయొచ్చు, బట్ ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నారు అని. కొంతమంది ఉంటారు దే ఆర్ వెరీ రిలేషన్షిప్ ఓరియంటెడ్ అండి. అంటే వాళ్ళకి ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడే హ్యాపీనెస్ ఉంటుంది, దే డోంట్ లైక్ బీయింగ్ సింగిల్. సో అలాంటి మనుషులకి ఐ సజెస్ట్ ఓకే గో టు అ రిలేషన్షిప్ బట్ గెట్ సమ్ థెరపీ, కొంచెం ఫాస్ట్గా హీల్ అవ్వడానికి, కొంచెం అన్ని ప్రాసెస్ చేయడానికి. చాలాసార్లు ఏమవుతుందంటే ఒక టాక్సిక్ రిలేషన్షిప్ బయటకు వచ్చినప్పుడు చాలామంది నా దగ్గరకు వస్తారు పేషెంట్స్, ఇలా టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చామండి కానీ ఈ ప్రాసెస్లో నేనే టాక్సిక్ అయిపోయానండి అని. అంటే మనం ఒక అబ్నార్మల్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మనం కూడా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తాం. వాళ్ళు అంటారండి నేను తిట్టానండి, నేను కొట్టానండి అని. కానీ ఏంటంటే వాట్ వీ హ్యావ్ టు రియలైజ్ ఇస్ దట్ మనం ఆ అబ్నార్మల్ ప్యాటర్న్స్ని హీల్ అవ్వాలి, అక్కడ కట్ చేసుకోవాలి, నెక్స్ట్ రిలేషన్షిప్లో హెల్దీగా వెళ్ళాలి, పాజిటివ్గా వెళ్ళాలి. డాక్టర్, మీరు ఇందా చెప్పినప్పుడు యూ హ్యావ్ టు టేక్ ఎ ప్రొఫెషనల్ హెల్ప్ అని చెప్పారు కదా. సో ఇప్పుడు చాలామంది ఆడియన్స్కి ఉన్న బేసిక్ డౌట్ ఈ డిఫరెన్షియేషన్, లైక్ హూస్ అ థెరపిస్ట్, హూస్ అ సైకాలజిస్ట్ అండ్ హూస్ అ సైకియాట్రిస్ట్, గివ్ మీ ద డిఫరెన్స్. సో సైకాలజిస్ట్, థెరపిస్ట్ ఒకటేనండి. సైకియాట్రిస్ట్ ఏంటంటే దే గో టు మెడికల్ స్కూల్ కాబట్టి వీ కెన్ రైట్ మెడిసిన్స్, ప్రిస్క్రైబ్. ఓకే. ఇప్పుడు ఇద్దరు టాక్సిక్ అనుకోండి, ఐ కాంట్ నేమ్ దెమ్ బట్ ఐ హ్యావ్ 2 people who are like very much known. They're in a relationship for a very long time, very very toxic. నేను దగ్గర నుంచి చూసాను. దే డూ ఆల్ కైండ్స్ ఆఫ్ డ్రామా, గట్టిగా అరుచుకోవడము, అన్నీ విసిరేసుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళు. అండ్ ఎవ్రీ టైమ్ దిస్ డ్రామా గెట్స్ హైప్డ్ అప్, ఆ అమ్మాయి మొత్తం బట్టలన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవడం రోడ్ల మీద, వీడు వెళ్ళి బతిమాలుకుని ఆ అమ్మాయిని తెచ్చుకో. ఇది కంటిన్యూస్గా జరుగుతుంది, ఆల్మోస్ట్ ఫ్రమ్ 3-4 years జరుగుతుంది, బట్ దే ఆర్ నాట్ బ్రేకింగ్ అప్. ఎందుకు? అండి ఒక టాక్సిక్ రిలేషన్షిప్ ఎడిక్టివ్ అవుతుంది. ఎలా ఎడిక్టివో మీకు చెప్తాను. ఇప్పుడు టాక్సిక్ రిలేషన్షిప్లో ఏంటి, ఒక హై చూస్తారు,
అంటే ఒక చాలా లవ్ ఉన్నప్పుడు చాలా లవ్ ఉంటుంది, ఒక బ్రెయిన్లో అన్ని కెమికల్స్ బాగా రిలీజ్ అవుతాయి. ఒకేసారి ఇలా డీప్లీ గొడవ పడటం, సో ఒకేసారి ఆ కెమికల్స్ అన్ని డిప్లీట్ అవుతాయి, మళ్ళీ హై అవటం. ఆ సైకిల్ ఏదైతే ఉంటుందో హైలో ఇట్స్ లైక్ అ డ్రగ్ ఎడిక్షన్. మనకు ఒక డ్రగ్ తీసుకుంటే ఒక హై వస్తుంది, ఆపేసినప్పుడు మళ్ళీ లో అయిపోతాం, మళ్ళీ ఆ హై కోసం మళ్ళీ డ్రగ్ తీసుకుంటాం, మళ్ళీ లో అయిపోతాం. ఆ ప్యాటర్న్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ మనకి ఎంత అలవాటు అయిపోతుందంటే వీ కెనాట్ గెట్ అవుట్. ఆ టాక్సిక్ రిలేషన్షిప్ ప్యాటర్నే మనకు ఎడిక్షన్ అయిపోతుంది. మనకి ఇలా నార్మల్గా పీస్ఫుల్గా ఉంటే వాళ్ళకి నచ్చదు, ఎందుకంటే దే యూస్ టు ద హై అండ్ ద లో. ఓకే, మేబీ ఐ కాంట్ లాఫ్. ఓకే, సో బేసిక్లీ డాక్టర్ మన నుంచి వచ్చే బై ప్రోడక్ట్స్కి ఆర్ బేబీస్ దే విల్ క్యారీ అవర్ డిఎన్ఏస్ కదా. ఐ మీన్ ఐఎమ్ నాట్ షూర్ విత్ ద సైంటిఫిక్ టర్మినాలజీ ఆర్ వాట్ ఎవర్. సో డూ యూ థింక్ దిస్ ట్రామాస్ ఆల్సో విల్ పాస్ త్రూ పేరెంట్స్ ఫర్ కిడ్స్? ట్రామా అనేది పిల్లలకి పాస్ అవ్వదు అవ్వదు. పుట్టినప్పుడు. మనకి పర్సనాలిటీ డిసార్డర్స్ అనేది జెనెటిక్. అచ్చా, ఓకే. సో ఆ డిసార్డర్ మన పర్సనాలిటీ ట్రేట్స్, అవి ఆ పర్సనాలిటీ ట్రేట్స్ క్యాన్ పాస్ ఓవర్ ఇన్ జీన్స్. బట్ మనం ఇప్పుడు ఒక పేరెంట్స్గా టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నామంటే ఆ పిల్లోడు పెరిగేటప్పుడు ఆ నర్చరింగ్లో డిఫరెన్స్ వస్తుంది కదండి. అంటే కాన్స్టెంట్లీ వాళ్ళు ఇలాంటి ప్యాటర్న్సే చూస్తున్నప్పుడు, ఇలాంటి ఇదే చూస్తున్నప్పుడు వాళ్ళకి డెఫినెట్గా దే విల్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్. అండ్ ఒక్కటి నేను మాట్లాడాలని ఏమనుకుంటున్నానంటే, మీరు క్వశ్చన్ అడిగేలోపే ఇస్ చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఈ పర్సనాలిటీ డిసార్డర్స్ రావచ్చా? సో చైల్డ్హుడ్లో ఇప్పుడు నార్సిసిజం, దేర్ ఇస్ సమ్ ఎవిడెన్స్ ఉంది దట్ ఇఫ్ యూ ఒక చైల్డ్ని కాన్స్టెంట్లీ ప్రేజ్ చేస్తున్నారు, అసలు బాగా ఇలా ప్రేజ్ చేస్తున్నారు, ఎక్కడ మీరు చెప్పట్లేదు తప్పమ్మా, నువ్వు చేసేది తప్పమ్మా, అంటే నువ్వు కాన్స్టెంట్లీ నువ్వే అసలు గ్రేట్, నువ్వు చేసేది ప్రతిదీ గ్రేట్ అంటే likely they are to develop this disorder. Narcissistic. Or the other extreme. Where Insulting. ఎప్పుడు కిడ్ నువ్వు ఇన్సల్ట్ చేస్తున్నావు, అసలు ఒక ప్రేజ్ అనేది ఇవ్వట్లేదు, కాన్స్టెంట్లీ ఇలా సప్రెషన్లో ఉన్న కిడ్స్ కూడా దే ఆర్ లైక్లీ టు గెట్ పర్సనాలిటీ డిసార్డర్స్. వాళ్ళకి ఎలాంటి పర్సనాలిటీ డిసార్డర్స్ వస్తాయి? నార్సిసిజం రావచ్చు వాళ్ళకు కూడా. బికాజ్ ఇప్పుడు నువ్వు కాన్స్టెంట్లీ చైల్డ్గా నువ్వు వేరే వాళ్ళు కాన్స్టెంట్లీ ఆర్ టెలింగ్ యూ యువర్ బ్యాడ్ ఆర్ యూర్ డూయింగ్ బ్యాడ్ థింగ్స్, ఇది నువ్వు మంచిగా అసలు ఒక్క ప్రేజ్ కూడా లేకపోతే దెన్ ఆటోమేటిక్లీ యూఆర్ లుకింగ్ ఫర్ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ కదండి బయట నుంచి. సో డాగ్, గ్రోయింగ్ అప్ ఒక చైల్డ్కి వెన్ హీ మూవ్స్ టు హిస్ స్కూల్ ఇన్ టు హిస్ టీనేజర్స్, హీ విల్ బి హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్ కదా. సో కెన్ యూ డిస్క్రైబ్ దీస్ టాక్సిక్ ఫ్రెండ్షిప్స్, లైక్ వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ దట్? టాక్సిక్ ఫ్రెండ్షిప్స్, టాక్సిక్ రిలేషన్షిప్స్ సిమిలర్ ప్యాటర్న్స్ అండి. అవునా? ఓకే. అంటే అదర్ దెన్ ద రొమాంటిసిజం పార్ట్, ఎవ్రీథింగ్ ఇస్ సిమిలర్. అంటే ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆయన ఎప్పుడు అబద్ధం చెప్తున్నారు, నేను వేరే వాళ్ళని ఎక్కువ వేరే ఫ్రెండ్స్ని కలవనివ్వట్లేదు, దే ఆర్ ట్రయింగ్ టు అంటే మనిపులేట్ యూ, మీ దగ్గర నుంచి ఏమైనా బాగా అంటే మీరే ఇస్తూ ఉన్నారు, వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. సో దోస్ ఆర్ ఆల్సో లైక్ similar to a toxic relationship. ఏంటంటే ఇట్స్ జస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ అ రిలేషన్షిప్ ఇట్స్ అ ఫ్రెండ్షిప్, బట్ ప్యాటర్న్స్ సేమ్. ఇలాంటి ఫ్రెండ్షిప్లు ఉంటాయి. ఐఎమ్ ట్రైంగ్ టు రిమెంబర్. అంటే మీకు అవ్వలేదు? ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ నెవర్ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్, ఐ డోంట్ నో. సో లెట్స్ టాక్ అబౌట్ మిర్రరింగ్ అ లిటిల్ బిట్. ఇక్కడ లైక్ చాలా మంది ఫ్రెండ్స్ కొన్ని ఇయర్స్ కలిసి ఉంటారు కదా, దే విల్ హ్యావ్ దిస్ మిర్రరింగ్. కొన్ని క్వాలిటీస్ వీళ్ళు అడాప్ట్ చేసుకోవడం, కొన్ని క్వాలిటీస్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం. వై డూ యూ థింక్ దిస్ విల్ హ్యాపెన్ సైంటిఫిక్లీ? ఒకటండి, న్యాచురల్ గానే మనకి సిమిలారిటీస్ ఉన్న పీపుల్ తోనే మనం మూవ్ అవుతాం కదా. అంటే ఇట్స్ అ జనరల్ హ్యూమన్ ట్రేట్. మనకి ఫ్రెండ్స్ అంటే ఇలా మనకి సిమిలర్ గా ఉన్న పీపుల్ తోనే ఎక్కువ వి టెండ్ టు మూవ్ అరౌండ్. ప్లస్ ఓవర్ టైమ్ ఆల్సో మనం ఒక పర్సన్ తో మూవ్ అవుతుంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నేర్చుకుంటాం అలవాట్లు, వాళ్ళు మన దగ్గర నుంచి కొన్ని అలవాట్లు నేర్చుకుంటారు. సో ఇట్స్ లైక్ అ నేచర్ నర్చర్ థింగ్. ఓకే. యా. సో
రిలేషన్షిప్స్ గురించి ఒకటి అడగాలి మిమ్మల్ని. కెన్ దీస్ టాక్సిక్ రిలేషన్షిప్స్ బీ ఎవర్ గాన్? లైక్ ఇప్పుడు ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళు టాక్సిక్ రిలేషన్షిప్ని ఎండ్ చేసుకొని కెన్ దే లివ్ నార్మలీ ఆర్ జస్ట్ వాక్ అవే? సి అండి, ఇప్పుడు ఒకటి మనం ఏం చూసుకోవాలంటే రిలేషన్షిప్ టాక్సిక్ ఉండొచ్చు, ఆ ప్యాటర్న్స్, ఆర్ ఆర్ ద పీపుల్ టాక్సిక్, అది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. సెకండ్ ఏంటంటే చాలామంది దే చూస్ టు లివ్ విత్ అ టాక్సిక్ పార్ట్నర్ బికాస్ ఆఫ్ దేర్ ఎడిక్షన్, దట్ టాక్సిక్ రిలేషన్ అప్ అండ్ డౌన్ ఎడిక్షన్ వల్ల, లేకపోతే పిల్లలు ఉన్నారు సో దే కెనాట్ గెట్ డివోర్స్డ్, ఫ్యామిలీస్, బిజినెస్, ఎన్నో ఉంటాయి. సో హౌ డూ యూ మేనేజ్ బీయింగ్ విత్ అ టాక్సిక్ పార్ట్నర్ అనేది ఇంపార్టెంట్. సో ఒక్కొక్కరికి డిఫరెంట్ ఉంటుంది హౌ టు మేనేజ్ ఒక టాక్సిక్ పార్ట్నర్తోని. బట్ వన్ మెయిన్ థింగ్ ఇస్ సెట్టింగ్ బౌండరీస్. అంటే సేయింగ్ లైక్ ఓకే నేను ఉంటాను ఈ టాక్సిక్ పార్ట్నర్ అని తెలిసి కూడా ఉంటాను, బట్ కొన్ని బౌండరీస్ దట్ ఈ పాయింట్ తర్వాత ఇలా మీరు బిహేవ్ చేయకూడదు, లేకపోతే ఐఎమ్ గోయింగ్ టు వాక్ అవే ఫ్రమ్ దిస్ రూమ్ ఆఫ్టర్ డే. మీకు తెలుసు యువర్ పార్ట్నర్ కెన్ గెట్ అబ్యూజివ్ అని. సో after when you know your partner is getting angry or riled up, walk away from the room to protect yourself. So ala konni rules boundaries tho continue cheyochu toxic relationship lo, but chala kashtamga untadi. అబ్బా అసలు బతికి వేస్ట్ కదా. అలాగే అనిపిస్తుంది. బట్ ఏంటంటే దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ పీపుల్, ఇప్పటికీ చాలా మంది ఉన్నారు టాక్సిక్ రిలేషన్షిప్స్లో, అండ్ దే వాంట్ టు కంటిన్యూ బికాస్ ఆఫ్ మెనీ డిఫరెంట్ కంపల్షన్స్, వాళ్ళ ఓన్ కంపల్షన్స్ వాళ్ళకు ఉంటాయి. యా కరెక్ట్, యాజ్ యూ సెడ్ కిడ్స్ అవ్వచ్చు. ఓకే, లైక్ వాట్ ఈస్ ది అడ్వైస్ దట్ యూ వాంట్ గివ్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు గెట్ మ్యారీడ్ ఇమీడియట్లీ వితౌట్ ఎనీ రీసెర్చ్? అంటే ఇంకో పర్సన్ని రీసెర్చ్ చేయకుండా, అంటే సరిగ్గా తెలుసుకోకుండా ఎవరో చెప్పారని, ఇంట్లో చెప్పారని. ఐ సీ దీస్ కైండ్ ఆఫ్ ఎస్పెషలీ ఉమెన్ ఆర్ గెటింగ్ trapped into these things. అంటే I can't name the area, the place where I'm coming from. ఇప్పటికీ I see girls getting married at 21, 22. I'm not judging anyone, but అంటే వాళ్ళ లైఫ్ ఏం చూడరు కదా, ఆ టైంలోనే పెళ్లి చేసేసుకుని క్యారింగ్ బేబీస్ at 23, 24. I don't think that's right. What's your opinion? See అండి, ఈచ్ పర్సన్ మ్యారేజ్ అనేది మెడికల్ టర్మ్స్లో చూస్తే ఏది కరెక్ట్ ఏజ్ టు గెట్ మ్యారీడ్, హ్యావ్ కిడ్స్ అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎర్లీ 20s. అంటే బాడీకి ఆ టైంలోనే బేబీస్ పుట్టడం మోస్ట్ ఈజియెస్ట్. బట్ ఇఫ్ యూ సీ సోషల్ అదర్ దెన్ ఫిజికలీ, సోషలీ చూస్తే ఇప్పుడు ఒక మనిషికి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఒక అవతల పర్సన్లో ఏమి చూసుకుంటున్నారు, అంటే ఒక పార్ట్నర్లో వాళ్ళకి ఏం కావాలని వాళ్ళకి తెలియాలంటే ఫస్ట్ వాళ్ళకు వాళ్ళు ఎలాంటి మనిషి అనేది తెలుసుకోవాలి కదా. పర్సనలీ ఐ వుడ్ సే ఐ రియలీ గాట్ టు నో మై సెల్ఫ్ ఎట్ 30. ఒక 30 వచ్చే వరకు నాకు అంత నేను ఎవరిని అనే కాంప్రహెన్షన్ నాకు తక్కువ ఉండేది, సెల్ఫ్ అవేర్నెస్. సో అది నాకు పర్సనలీ 30 పట్టింది. మేబీ కొంతమంది 23కే అర్థమవుతుందేమో. సో ఏజ్ అనేది కాదు, కానీ వాళ్ళని అర్థం చేసుకున్నారు. నాకు నేను అర్థం అవుతూనే కదా నా హస్బెండ్ నుంచి నాకేం కావాలో అర్థం అవుతుంది. ఇప్పుడు నా పర్సనాలిటీ నాకు అర్థం అవుతేనే నాకు నా హస్బెండ్ ఇలా ఉంటే బాగుంటుంది అని నాకు అర్థం అవుతుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ ద ఏజ్, but it's the time that you understand yourself and understand what you want in a partner for a lifetime. ఓకే, కొంతమందికి ఏజ్ అర్లీగా మెచ్యూరిటీ రావచ్చు కాబట్టి మేబీ ఇట్స్ ద రైట్ డెసిషన్. ఇంట్రెస్టింగ్. అంటే వితౌట్ ఎనీ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ సీయింగ్ ద వరల్డ్, డూ యూ థింక్ దట్స్ రైట్ టు మ్యారీ ఇట్? See, when we talk about self exploration, ఓకే అండి, కొంతమందికి రీసోర్సెస్ ఉంటాయి, కొంతమందికి రీసోర్సెస్ ఉండవు. ప్రాక్టికల్ ఇష్యూస్. ఇప్పుడు నాకు రీసోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఐ కెన్ సే అవును, ఐ హావ్ గాన్ టు 30-40 కంట్రీస్, ఐ హావ్ లివ్డ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్, స్టడీడ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. నాకు ఆ రీసోర్సెస్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పగలను. ఇప్పుడు రీసోర్సెస్ లేని వాళ్ళకి ఎలా? అండ్ ఒక మనిషికి వాళ్ళని తెలియడానికి యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్.
or be in 100 relationships or even 10 or 5. It's really about understanding yourself. మీకేం కావాలి అని మీరు అర్థం చేసుకుంటే చాలు. Is that simple? It is so complicated that nobody is able to do it Really? very well. Okay, like how did you come to a conclusion? Like మీరు చెప్పారు కదా, at 30s I came to know about myself completely. So what did you realize that ఇది నేను కాదు, ఇది నేను 30 అని at your... అంటే ఒక పర్సనాలిటీ స్టెబిలిటీ వచ్చింది. అంటే మనకి 18 ఉన్నప్పుడు మన థాట్స్ చాలా చేంజ్ అవుతూ ఉంటాయి. rush of energy and అంటే ఈ రోజు మనకి ఇది ఇష్టం, ఈ రోజు మనకి వేరేది ఇష్టం. ఒక పర్సనాలిటీ స్టేబుల్ అవుతేనే మీకు అర్థం అవుతుంది నేను ఇది, నాకు ఇది కావాలి. అప్పుడే మనకి వీ కెన్ మేక్ దట్ డెసిషన్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్. సో టెల్ మీ 5-6 చెక్ పాయింట్స్, లైక్ ఒక పేపర్ పెన్ను పట్టుకొని రాసుకుని చెక్ చేసుకోవాలంటే వాట్ ఆర్ దీస్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ నీడ్ టు నో అబౌట్ అవర్ సెల్స్? In terms of what we need to know about ourselves, personality wise, is మనం ఎవరము అనేది we have to ask. It's like a personality assessment to ourselves. ఒకటి ఏంటంటే నేను ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా, ఓకే, నాకు ఒక పార్ట్నర్లో ఏం కావాలి, లైక్ అన్నీ ఒక 100 థింగ్స్ కాదు, ఒక 3 to 5 ఇంపార్టెంట్ థింగ్స్. అంటే ఇప్పుడు ఫర్ మీ when I was 30, I knew that I wanted somebody that I can respect a lot. ఒక పార్ట్నర్లో నేను రెస్పెక్ట్ కావాలనుకున్నాను. ఓకే, సో దట్స్ నీకు ఎవ్రీబడి విల్ హ్యావ్ 3 to 5 థింగ్స్. Then the check point is where are we seeing our life heading towards? అంటే మన లైఫ్ గోల్స్ ఏంటి? అంటే if your life goal is just to get married and have kids, okay, absolutely fine. That is your goal. Like ఎక్కడ నెక్స్ట్ 10 years లో మనం చూసుకుంటున్నాం, ఒక క్లారిటీ ఉండాలి. అండ్ హూ వీ వాంట్ టు లివ్ లైక్, అంటే మన న్యాచురల్ గోల్స్ ఏంటి? మనం ఏమన్నా అంటే ఇప్పుడు ఒక ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ సమ్ న్యాచురల్ గోల్స్, రైట్? వాట్ ఆర్ న్యాచురల్ గోల్స్? అంటే ఫర్ యువర్ సెల్ఫ్. అంటే ఇప్పుడు గాట్ ఇట్, లైక్ కెరియర్లో నేను ఇది చెయ్యాలి, లేకపోతే ఇఫ్ ఐఎమ్ జస్ట్ ప్లాన్ టు హ్యావ్ కిడ్స్ అండ్ బీ మ్యారీడ్, నేను మంచి వైఫ్గా ఉండాలి, నేను మంచి మదర్గా ఉండాలి, అలా ఒక గోల్స్ తెలియాలి. అండ్ ఫ్యూచర్ ఎక్కడ హెడ్డింగ్ అవుతుందో తెలియాలి. అప్పుడు దోస్ ఆర్ లైక్ చెక్ పాయింట్స్ టు సీ వెదర్ యూ గాటన్ దట్ పర్సనాలిటీ స్టెబిలిటీ. నన్ను 18 years అడిగితే వాట్ ఐ వాంటెడ్ ఇన్ లైఫ్, ఇప్పుడు 30 years అడిగితే వెరీ డిఫరెంట్, అండ్ ఇప్పుడు అడిగితే వెరీ డిఫరెంట్. ఓకే, సో వన్ ఇస్, కెన్ యూ జస్ట్ ఫాస్ట్ చెప్తారా? ఫాస్ట్ గా వన్ ఇస్ వాట్ వీ వాంట్ ఇన్ అ పార్ట్నర్, మన న్యాచురల్ గోల్స్ ఏంటి, ఫ్యూచర్ లో మనం ఎక్కడ మనల్ని చూసుకుంటున్నాము, దీస్ థింగ్స్. అంతే, దట్స్ ఇట్. ఐ థింక్ దే ఆర్ ఇంపార్టెంట్ చెక్ పాయింట్స్. వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఎక్స్ట్రోవర్టా ఇంట్రోవర్టా? వై డు యు థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్? బికాస్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఐ థింక్ ఇప్పుడు ఒక ఇంట్రోవర్ట్, ఇప్పుడు నేను ఇంట్రోవర్ట్ అని నాకు నేను తెలిస్తే, నాకు దెన్ ఐ నో నాకు ఇంట్లో ఉండటం ఇష్టం, నాకు ఎక్కువ మిక్స్ అవ్వటం ఎక్కువ ఇష్టం లేదు. సో వెన్ అన్ ఇంట్రోవర్ట్ ఈస్ ట్రైయింగ్ టు బి ఎక్స్ట్రోవర్ట్, then they feel uncomfortable. When an extrovert is trying to be introvert, they feel comfortable. So ఒకళ్ళు అంటే మీ పర్సనాలిటీ ప్యాటర్న్ మీకు తెలిస్తే ఇట్స్ ఈజీ. అర్థమైంది, గాట్ ఇట్. అండ్ సెకండ్, మీ రిలేషన్షిప్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో తెలిస్తే ఇంకా ఈజీ. లైక్ నౌ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ బుక్స్ కమింగ్ అవుట్ అబౌట్ రిలేషన్షిప్ స్టైల్. ఆర్ యూ లైక్ అటాచ్మెంట్ స్టైల్ అంటున్నారు ఇప్పుడు. ఆర్ యూ సెక్యూర్లీ అటాచ్డ్, యాంగ్షియస్లీ అటాచ్డ్, అలా. సో అది కూడా తెలిస్తే ఈజీ ఫర్ యూ. సో మీరు జనరల్గా పేషెంట్స్కి యూ కీప్ ఆస్కింగ్ క్వశ్చన్సా, లేదంటే యూ విల్ గివ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక పేపర్ ఇచ్చి యూ విల్ ఆస్క్ దెమ్ టు రైట్ సమ్ ఆన్సర్స్ డౌన్, ఆర్ డిపెండ్స్ ఆన్ ది, అంటే ఇఫ్ దే నీడ్ దట్ స్ట్రక్చర్ థెరపీ అప్పుడు ఇస్తాం. బట్ యూజువల్గా ఏంటంటే వీ డోంట్ నీడ్ టు ఆస్క్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే మా దగ్గరకు వచ్చే వాళ్ళు బై దెమ్ సెల్స్ విల్ టెల్ దేర్ హోల్ స్టోరీ ఇన్ డీటెయిల్స్. ఓకే, సో యూ హ్యావ్ టు డిగ్ అవుట్ ద రీజన్స్ ఎందుకు ఏంటి. ఇప్పుడు అసలు నాకు జనరల్ డౌట్, బేసిక్లీ చెప్పకపోవచ్చు, బట్
సైకాట్రిస్ట్ దగ్గరికి వచ్చి కూడా అబద్ధాలు చెప్పేళ్ళు ఉంటారా? చెప్తారండి, ఎందుకు చెప్తారా? అది 100%. ఎట్లా క్యాచ్ చేస్తారా అలా మీరు? అంటే ఇట్స్ అబౌట్ రీడింగ్ దెమ్, ఇట్స్ అబౌట్ రీడింగ్ ద ఇంటెంట్ ఏముంటది. బట్ ఐ మీన్ ఆబ్వియస్లీ వీఆర్ నాట్ లైక్ సిఐఏ కాదు కదండి, ఎవ్రీ లై ఏం క్యాచ్ చేస్తాము. లైక్ ట్రూ. ఓకే సో లెట్స్ టాక్ అబౌట్ లైస్ ఇన్ జనరల్. ఇప్పుడు బేసిక్గా ఎక్కువ అబద్ధాలు చెప్పేవాళ్ళు, అస్సలు అబద్ధాలు చెప్పని వాళ్ళు, 2 kinds of people. వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? వీళ్ళు ఎక్కువ అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎందుకు చెప్తారు? అలా ఒక లైస్ ఎక్కువ చెప్తున్నారని ఒక జనరలైజేషన్ అయితే ఇవ్వలేము వాళ్ళకి. బట్ కొన్ని రీజన్స్ ఉండొచ్చు. లైస్ ఎక్కువ చెప్పే వాళ్ళు చాలా ఇన్సెక్యూర్ ఉంటారు. అంటే వాళ్ళ మీద చాలా ఇన్సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు ఒథెంటిక్ గా వాళ్ళని ప్రెజెంట్ చేసుకోవడానికి ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు బేసిక్గా మెన్ ఉమెన్ మనం తీసుకుంటే ఆన్ ది ఫేజ్ ఆఫ్ గ్రోయింగ్ దేర్ లైఫ్, ఇప్పుడు టీనేజ్లోకి వస్తారు, దాని తర్వాత యంగ్ అడల్ట్స్ ఇట్లా ఉంటుంది కదా. ఈ ఫేజ్లో వాళ్ళ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఎలా ఉంటుంది? లైక్ వాట్ చేంజెస్ దేర్ బ్రెయిన్లో జరిగే చేంజెస్ ఏంటి వాళ్ళు? ఒక్కటండి, చిన్నప్పటి నుంచి పెద్ద వరకు బ్రెయిన్లో చాలా చేంజెస్ జరుగుతాయి గ్రోయింగ్ అప్లో. న్యూరాన్స్, సినాప్స్ కనెక్షన్స్ ప్రూనింగ్ అంటారు. అంటే ప్లస్ మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ కీప్స్ గ్రోయింగ్ టిల్ వీఆర్ ఇన్ లేట్ టీనేజ్. సో అలా ఒక్కటని చెప్పలేమండి. బ్రెయిన్ అనేది మనకి చైల్డ్హుడ్ నుంచి టు అన్ అడల్ట్ చాలా గ్రో అవుతుంది. ఇట్ చేంజెస్ ఎవ్రీ టైం. ఓకే సో మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా నేను మీకు షేక్ హ్యాండ్ ఇచ్చాను అనుకోండి, ఇట్లా దెన్ న్యూరల్ కనెక్షన్ ఈస్ ఫార్మ్డ్. అలా ఉండదండి. అలా ఉండదు. ఇప్పుడు ఎలా అంటే మనం చేసే ఈ చిన్న నేను చెయ్యెత్తే మూవ్మెంట్ కూడా ఇట్స్ లైక్ అ న్యూరల్ ఇంపల్స్. Like even a movement, anything, it's like millions of neurons working together. Brain అనేది the most complex machine in the world. Yeah. చాలా మంది పేషెంట్స్ వచ్చి అడుగుతుంటారు, ఓకే అండి ఈ మెడిసిన్ వేసుకుంటే ఈ థెరపీ అయితే నాకు ఇంత % బెటర్ అవుతుంది, అంత % బెటర్ అవుతుంది. నేను ఏ పేషెంట్కైనా ఒకటే ఆన్సర్ ఇస్తాను, ఎవ్రీ బ్రెయిన్ యూనిక్ అండి. సో ఎలా ఒక మెడిసిన్, ఎలా ఒక థెరపీ మీకు ఎఫెక్ట్ అవుతుంది అనేది మేము 100% చెప్పలేము. ఓన్లీ ఏంటంటే natural evidence is that research says that okay it will get better, but ఇంత percentage అంత % అనేది ఇవ్వలేము. ఎందుకంటే we are dealing with the most complex machine in the world. As అంటే for neurologists or for now ఇప్పుడు psychiatry, neuropsychiatry అంటారు. Because we deal with a lot of brain diseases as well. అంటే all of these are brain neurochemical changes కదా ఈ డిసీజెస్ వల్ల. సో ఏంటంటే మనం చెప్పలేము ఏ బ్రెయిన్ ఎప్పుడు ఎలా ఎఫెక్ట్ అవుతుందో, ఈ మెడిసిన్ ఈ బ్రెయిన్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుందో. ఇట్స్ జస్ట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ప్రాక్టీస్. ఓకే, మీరు ఇందాక నాతో మాట్లాడుతున్నప్పుడు ద కైండ్ ఆఫ్ పేషెంట్స్ యూ గెట్ డైలీ దీని గురించి చెప్పారు కదా. యూ హ్యావ్ దిస్, మీరు నాకు స్కిజోఫ్రెనియా గురించి చెప్పారు, అండ్ దెర్ ఇస్ అన్ అదర్ డిసీజ్ అమ్నీషియా, ఐ కీప్ హియరింగ్ అబౌట్ ఇట్. Dementia, and there is this bipolar disorder which you have mentioned. Like how dangerous are these, and వాళ్ళ ఇనీషియల్ స్టేజ్లో ఎలా తెలుసుకోవాలి నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది అని? అంటే యూజువలీ స్కిజోఫ్రెనియా ఇనీషియల్ స్టేజెస్ అనేవి ఉండదండి. నీకు వస్తే వస్తుంది, అండ్ బైపోలార్ కూడా మీకు ఉంటే ఉంటుంది. దేర్ ఇస్ నాట్ లైక్ ఓకే ఇలా డిప్రెషన్, యాంగ్జైటీ కొంచెం ఇనీషియల్ స్టేజెస్ అవి ఉంటాయి. ఈ డిజీజెస్ ఏంటంటే మీకు స్కిజోఫ్రెనియా వచ్చిందంటే ఒకటేసారి వస్తుంది. అంటే ఇట్స్ నాట్ లైక్ ఓకే ఇలా మెల్లమెల్లగా స్టార్ట్ అవుతాం అలా కాదు. అంటే యూ విల్ నోటీస్ ద చేంజెస్. ఓకే, అంటే ఏం జరుగుతుంది ఇన్ దిస్ డిసీజ్? స్కిజోఫ్రెనియా ఈజ్ ద మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిజోఫ్రెనియా దాంట్లో కూడా. ఓకే, బట్ ఇన్ జనరల్ మనం ఎలా చెప్తామంటే ఇప్పుడు ఈ బాటిల్ ఉందండి, ఓకే ఇక్కడ నేను ఈ బాటిల్ ఉందని చెప్తున్నాను, కానీ మీకు కనిపించట్లేదు. సో ఐఎమ్ సీయింగ్ థింగ్స్, హియరింగ్ థింగ్స్ దట్ యు ఆర్ నాట్ హియరింగ్ అండ్ సీయింగ్. దట్ ఈస్ స్కేరీ. ఇట్ ఈస్ వెరీ స్కేరీ. దట్స్ వై ట్రీటింగ్ మెంటల్ డిజీజ్ ఈజ్ ఆల్సో వెరీ స్కేరీ, బికాస్ ఇట్స్ అ లాట్ ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ. వావ్. సో ఐ మీన్
వస్తే చాలా ఇంటెన్స్గా ఉంటుంది ఇక. అవునండి. అంటే డిపెండ్స్ ఈచ్ పర్సన్‌కి. కొంతమందికి చాలా ఇంటెన్స్ ఉంటాయి. పీరియడ్స్ ఆఫ్ ఇంటెన్సిటీ కూడా ఎక్కువ ఉంటది. కొంతమందికి పీరియడ్స్ ఆఫ్ ఎక్కువ ఉంటది, మళ్ళీ తగ్గుతది. సిక్లిక్ ఇన్ నేచర్. ఇస్ దట్ కైండ్ ఆఫ్ హాల్యూసినేషన్ ఆర్? యెస్. ఇట్స్ కాల్డ్ హాలుసినేషన్ ఏంటంటే మన కళ్ళతో చూసేది. అవును, అవును. డెల్యూషన్ అంటే మన థాట్స్‌లో ఉండే. అంటే ఇప్పుడు మనకేమనిపిస్తదంటే ఇప్పుడు నేను అనుకుంటున్నాను దట్ యూ ఆర్ ట్రైయింగ్ టు కిల్ మీ. బట్ యు ఆర్ నాట్ రియలీ ట్రైయింగ్ టు కిల్ మీ. సో దట్ ఈస్ ద థాట్ డెల్యూషన్. డెల్యూషన్ అనేది మైండ్‌లో ఉండేది. హాల్యూసినేషన్ అంటే కనిపించేది. మీకు కనిపించాలి. ఇప్పుడు కంటిన్యూస్ డ్రగ్ అబ్యూస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి హాల్యూసినేషన్స్, ఇలాంటి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. So when I did my bachelor's in psychology in University of California, my research thesis was on THC and I know how it affects synapses in your brain. So చాలా ఇప్పుడు రీసెర్చ్ ఏంటంటే క్యానబిస్ అనేది లీగల్ ఇన్ మెనీ కంట్రీస్ లైక్ ద US ఆల్సో. అది ఇప్పుడు ఇఫ్ యూ టేక్ ఇట్ అట్ అ వెరీ యంగ్ ఏజ్, lot of the people who are taking it at a very young age తీసుకుంటున్న వాళ్ళకి క్యానబిస్ ఇండ్యూస్డ్ సైకోసిస్ అంటున్నారు. అంటే క్యానబిస్ వల్ల ఒక సైకోసిస్ రావటం, ఈ హాల్యూసినేషన్స్ ఇవి. సో దే రికమెండ్ అనమాట 21 కంటే ముందు ఏజ్లో తీసుకోకూడదు. సో ఈవెన్ ఇన్ కంట్రీస్ విచ్ ఆర్ లీగల్ ఐ థింక్ యూ హ్యావ్ టు బి అబౌట్ 21. సో యంగ్ ఏజ్ లో తీసుకోవటం వల్ల మైండ్ లో కొన్ని చేంజెస్ వచ్చి సైకోసిస్ రావటం, ఈ హాలూసినేషన్స్, డెల్యూషన్స్ రావటం ఎక్కువ. బట్ ఇన్ జనరల్ డ్రగ్ అబ్యూస్ వల్ల వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ మేము చూసింది క్లినికల్ ప్రాక్టీస్లో ఏంటంటే ఫస్ట్ హెవీ మూడ్ స్వింగ్స్ వస్తాయి. ఓ రోజు చాలా హ్యాపీగా ఉంటారు, ఒక రోజు చాలా సాడ్గా ఉంటారు. సెకండ్ థింగ్ ఏంటంటే మెమరీ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. బికాస్ ఇట్ బర్న్స్ ది న్యూరాన్స్ అని చెప్తారు, అది నిజమేనా? అది బర్న్స్ అనేది ఒక అంటే దిల్ బి డెడ్ అనేది. Yeah, sometimes like even alcohol can kill your neurons. So like a binge drinking episode can kill a lot of neurons. Yeah. So you know it's not only the killing of the neurons, there are a lot of neurochemical changes ఉంటాయి బ్రెయిన్ లో. సో మెమరీ కాన్సన్ట్రేషన్ తగ్గుతుందండి. హైటెన్ సెన్స్ ఆఫ్ పారనోయా అంటే ఎక్కువ భయపడ్డాలు, ఎక్కువ భయాలు ఉండటం, అవి ఎక్కువ ఉంటాయి డ్రగ్ అబ్యూస్ వల్ల. ఓకే. సో యూనో దీస్ ఆర్ సమ్ చేంజెస్, ఇంకా చాలా ఉంటాయి బట్ సమ్ చేంజెస్. ఓకే. రిలేషన్షిప్స్లో డస్ దిస్ ఎఫెక్ట్? ఐ మీన్ సబ్స్టెన్స్ అబ్యూస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ డివోర్స్ అండి. మెయిన్ రీజన్ అంటే ఇప్పుడు చాలా తక్కువ మంది, అంటే ఒక పాపులేషన్ మనం చూస్తే చాలా తక్కువ మందికి బైపోలార్ డిజీజ్, స్కిజోఫ్రెనియా ఉంటుంది. మేబీ లైక్ 1%, 2%కే ఉంటుంది. కానీ ఎక్కువ ఒక రిలేషన్షిప్లో బాధపడేది అనేది సబ్స్టెన్స్ అబ్యూస్ వల్ల, వెదర్ ఇట్ మే బి ఆల్కహాల్ ఆర్ అదర్ డ్రగ్స్. లైక్ సబ్స్టెన్స్ అబ్యూస్ వల్లే ఎక్కువ ఆ వైలెంట్ స్ట్రీక్స్ ఉండటము, అగ్రెసివ్నెస్ ఉండటము, కొట్లాటాలు ఎక్కువ వస్తాయి. ఓకే. ఓకే. సో వాట్ హ్యాపెన్స్ విత్ బైపోలర్? ఇప్పుడు ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అండ్ ఎక్స్ట్రీమ్ సాడ్నెస్. అది ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్, ఎక్స్ట్రీమ్ సాడ్నెస్ కాదండి, ఒక మూడ్. మీ మూడ్ ఏంటంటే అంటే ఆ సైకిల్ కూడా కొంతమందికి అలా వెరీ ప్రొనౌన్స్డ్ ఉండదు. ఇప్పుడు యూ కెన్ బి డిప్రెస్డ్ ఆల్ ద టైమ్, ఒక్కసారి మ్యానిక్ ఎపిసోడ్ అంటారు. మ్యానిక్ ఎపిసోడ్ అంటే మనము ఇలా నాట్ ఓన్లీ బీయింగ్ ఓవర్లీ హ్యాపీ, బట్ ఇట్ కెన్ బి డేంజరస్. మ్యానిక్ ఎపిసోడ్లో ఎక్కువ ఎనర్జీ ఉండటం, ఎక్కువ వెళ్ళి స్పెండ్ చేయటం, రిస్కీ బిహేవియర్ చేయటం, లైక్ డ్రైవింగ్ ఫాస్ట్, మేబీ గ్యాంబ్లింగ్, గోయింగ్ టు ప్రాస్టిట్యూట్స్, అవన్నీ మ్యానిక్ ఎపిసోడ్స్లో చూస్తాం. అంటే అన్నీ కాదు, బట్ ఈచ్ పర్సన్ డిఫరెంట్ ట్రేట్స్ ఉంటాయి. సో ఒక్కసారి మ్యానిక్ ఎపిసోడ్ వచ్చినా మనం బైపోలార్ అంటాం. సో ఇలా వెంటనే హ్యాపీ సాడ్ ఒక రోజులో అని కాదు. అంటే దట్ కెన్ ఆల్సో హ్యాపెన్. ఇట్స్ కాల్డ్ ర్యాపిడ్ సైక్లింగ్ బైపోలార్. బట్ నార్మల్గా కూడా like it's just somebody who's having problems with their mood, where they could have 1 or 2 manic episodes in their lifetime, they will be considered bipolar. ఇప్పుడు there are some people డాక్టర్ కంటిన్యూస్గా ఇంట్లోనే ఉంటారు. లైక్ దే వాంట్ టు గో అవుట్
బట్ ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ వల్ల ఆర్ ఎల్స్ మెనీ అదర్ రీజన్స్ దే కుడెంట్ గో అవుట్. దే ఆర్ స్టక్ ఇన్ వన్ స్మాల్ రూమ్. సో వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఆర్ దే డిప్రెస్డ్? ఒక్కటి ఉంటుందండి, కొంతమంది పర్సనాలిటీస్ ఉంటారు, లైక్ సే స్కిజాయిడ్ పర్సనాలిటీ. వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఇంట్లోనే ఉంటాం ప్రిఫర్ చేస్తారు, బయట ఇంటరాక్షన్ వద్దనుకుంటారు. అలా ఆ పర్సనాలిటీ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే నిజంగానే డిప్రెషన్ వల్ల అయి ఉండొచ్చు. లైక్ వాళ్ళకి ఎనర్జీ లేదు, ఆ మోటివేషన్ లేదు టు గో అవుట్. సో సెవరల్ రీజన్స్ ఉండొచ్చు, అలా ఒక్క రీజన్ లో కేటగరైజ్ చేయాలి. ఓకే. నేనేం అడుగుతున్నా అంటే a person who wants to go out, who wants to who wants to be out, but ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీస్ వల్ల లేదంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లోనే ఉండిపోతున్నారు. సో వాట్ డూ దే గో త్రూ? లైక్ కంటిన్యూస్ ఫోన్ చూడటం వల్ల, ల్యాప్టాప్ ముందు కూర్చోవడం వల్ల? అండి, హ్యూమన్ ఇంటరాక్షన్ చాలా ఇంపార్టెంట్. దే ఆర్ ఆల్ సోషల్ యానిమల్స్. ఎస్, అంటే హ్యూమన్స్ ఆర్ ట్రైన్ టు బి గ్రూప్ యానిమల్స్. సో సోషల్ ఇంటరాక్షన్, సోషల్ కంపానియన్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అది లేనప్పుడు ఇప్పుడు ఏమైపోతుందంటే ఎక్కువ మనుషులు ఫోన్లోనే ఉండిపోతున్నారు, లేకపోతే బయటకు వచ్చినా వేరే మనుషులతో పెద్ద ఇంటరాక్ట్ అవ్వట్లేదు, ఓన్లీ ఫోన్లోనే ఉంటున్నారు. సో ఏంటంటే ఆ న్యాచురల్ హార్మోన్స్ ఏదైతే ఫ్రమ్ సోషల్ ఇంటరాక్షన్ రిలీజ్ అవుతాయో, ద ఫీల్ గుడ్ హార్మోన్స్ తగ్గిపోతాయి వాళ్ళు. సో దట్ కెన్ లీడ్ టు డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. ఓకే డాక్టర్, నేను చాలాసార్లు విన్నాను ఇది. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ నాట్. డిప్రెషన్లో ఉన్న చాలా మందికి వాళ్ళకే తెలియదు వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారని. ఈజ్ దట్ ట్రూ? అంటే నిజంగానే చాలా మందికి ఒక 1 year తర్వాత, ఒక 6 months తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, అవును సంథింగ్ ఈజ్ వెరీ రాంగ్ విత్ మీ అని. అంటే డే 1 చాలా తక్కువ మందికి అర్థమవుతుంది, ఓకే సంథింగ్ హ్యాపెన్ టు మీ అని. ఇలా చాలా రోజుల తర్వాత, అవును నేను చాలా రోజుల నుంచి హ్యాపీగా లేను, చాలా రోజుల నుంచి బాధగా ఉంది, ఎనర్జీ రావట్లేదు ఏం చేయడానికి, ఇలా చాలా లోగా ఉంది అని అప్పుడు వస్తారు. సో ఇట్ కెన్ బి దట్ యూ మే బీ డిప్రెస్డ్, బట్ యూ డోంట్ నో ఇట్ యెట్. ఓకే, హౌ కెన్ సమ్మన్ చెక్ దీస్ థింగ్స్? One very good way is to just go to a doctor and tell your symptoms. Appudu we will make a assess judgment. Ante meeku ante we have certain scales like the Hamilton depression scale, or we look at the certain ante MADRS an oka scale untadi. So we look at the scale and tell whether you are really depressed or maybe you are in the early stages, mild dan batti we will advise you. I mean, చాలా మంది నా దగ్గరకు వచ్చి ఇలా మైల్డ్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఐ డోంట్ ఈవెన్ స్టార్ట్ ద యాంటీడిప్రెసెంట్స్ బికాస్ వాళ్ళకి దే డోంట్ నీడ్ ఇట్ యెట్. కొంచెం థెరపీ, కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే మేబీ దే కెన్ రికవర్. బట్ ఇప్పుడు సివియర్ డిప్రెషన్లో ఉన్నారంటే అఫ్ కోర్స్ దే నీడ్ ట్రీట్మెంట్. ఓకే, వెన్ యూ సెడ్ యాంటీడిప్రెసెంట్స్, నేను విన్నాను దట్ దెర్ ఆర్ సో మెనీ మెడిసిన్స్ విచ్ కంటైన్ సిలోసైబిన్. మ్యాజిక్ మష్రూమ్స్లో దొరికే సేమ్ ఆ కంటెంట్ అనేది అందులో యూస్ చేస్తారు సైకాట్రిస్ట్లు అని. ఇస్ దట్ ట్రూ? ఇన్ ఇండియా అయితే దట్ ఈస్ నాట్ అప్రూవ్డ్. అవునా? ఓకే. ఇన్ అదర్ కంట్రీస్ ఇన్ ద వెస్ట్, yes, there is some level of approval of that, but ఇండియాలో అయితే we don't use. డాక్టర్, నేను ఒక పాడ్కాస్ట్లో చూసా, సైకాట్రిస్ట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ద డ్రగ్, వాట్ కెన్ దీస్ డ్రగ్స్ యాక్చువల్లీ డూ టు యువర్ బ్రెయిన్. సో ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడు బేసిక్గా మనం మెడిటేషన్ స్టార్ట్ చేసిన 2, 3, 4 years ఆర్ 5 years, ద బిగ్ స్పాన్ ఆఫ్ టైంలో వాట్ ఎవర్ వీ కెన్ డూ విత్ అవర్ మైండ్, ద కైండ్ ఆఫ్ కంట్రోల్ విల్ హ్యావ్ ఆన్ అవర్ మైండ్ ఓవర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఎక్కువ డ్రగ్స్ చేసే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ షార్టెన్ అవుతుందని చెప్పాడు. ఇస్ దట్ ట్రూ? Probably, because at the end of the day you're losing your concentration and attention, right? Brain up, our neurons are not so healthy. So ఇప్పుడు let's take for example you do ecstasy, right? I mean when you take ecstasy, మన బాడీలో ఉన్న, అంటే మన బ్రెయిన్లో ఉన్న మంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ అంతా ఒకేసారి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఒకేసారి ఆ రోజు ఇట్స్ లైక్ గ్రేట్, నెక్స్ట్ ఏమవుతుంది, బ్రెయిన్ ఉన్న స్టోర్లో ఉన్న అన్ని రిలీజ్ చేసేసింది. సో నెక్స్ట్ డే నీకేమి గుడ్ హార్మోన్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉండవు రిలీజ్ చేయడానికి, సచ్ ఎస్ సెరటోనిన్, డోపమిన్, నార్ఎపినెఫ్రిన్. అంటే ఇవన్నీ లేకపోతే నెక్స్ట్ డే యూ విల్ బి ఫీలింగ్ హారబుల్, నీ న్యూరాన్స్ అన్ని డిప్లీట్ అయిపోయినాయి. సో దట్
constant high and low of depletion of neuron transmitters over a period of time can very much damage your brain. ఇప్పుడు డాక్టర్ తెలియకుండా చాలా మంది ఇప్పుడు మీ దగ్గరికి పాన్ అడిక్షన్ ఉన్న వాళ్ళు వస్తారా? చాలా మంది వస్తారు. ఓకే, లైక్ ఇప్పుడు వాళ్ళకు కూడా సేమ్ కైండ్ ఆఫ్ డ్యామేజ్ జరుగుతుందా? బికాస్ ద డోపమైన్ ఇస్ రిలీజ్డ్ ఇన్స్టెంట్లీ. లైక్ I mean, see, the same kind of damage ante that again goes into addiction, but probably not the level of damage that you see with drugs, right? Ante this is like an outside substance coming in, but yes, it's more about not about the damage to the brain because of porn, kani it's more about your addiction potential. Pura addictions eppudu harmful avutayi ante వేరే లైఫ్ నార్మల్ లైఫ్ ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు ఎక్కువ హార్మ్ఫుల్గా ఉంటాయి. సో సంబడీ కమ్స్ ఇన్ విత్ పోర్న్ అడిక్షన్, ఇట్స్ లైక్ మీ వేరే లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మీ సెక్షువల్ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మీరు వేరే వర్క్ చేయగలుగుతున్నారా? ఇప్పుడు ఈ టైం అంతా మీరు దీంట్లో పెట్టేస్తే ఆబ్వియస్లీ వర్క్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. సో వాట్ డూ యూ కాల్ a porn addiction? Like ఇప్పుడు there are people who see it occasionally sometimes, there are some people who see it daily at night and they'll sleep off obviously. So what is an addiction? Daily చూడటం is an addiction? Addiction, when how it causes a problem is when you are uncomfortable with it and your life is hurting because of it. ఓకే, ఇప్పుడు మన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే ఇట్స్ నాట్ అన్ అడిక్షన్. But when it's hurting you, like you are feeling uncomfortable with the level that you're using. ఓకే, మన కాన్షియస్నెస్ కి తెలుస్తుంది అరే మనం తప్పు చేస్తున్నాము, బట్ స్టిల్ వీఆర్ డూయింగ్ ఇట్. సో చాలా మంది పోర్న్ అడిక్షన్ వచ్చే వాళ్ళు ఏమీ పేరెంట్స్ కానీ వైఫ్స్ కానీ వాళ్ళు తీసుకురారు, వాళ్ళకే వస్తారు. దట్ ఎక్కువ చూస్తున్నాను, ఎక్కువ అయిపోతుంది, ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తున్నాను దీని మీద. మీరేం చెప్తారు వాళ్ళకి? లైక్ హౌ డు దే గెట్ అవుట్ ఆఫ్ ఇట్? ఏ ఎడిక్షన్ బ్రేక్ చేయాలన్నా సర్టన్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అండ్ హౌ టు రెడ్యూస్ ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ అ సర్టన్ ప్రోటోకాల్. అంటే ఒక ఎడిక్షన్ బ్రేక్ చేయాలంటే అంటే హౌ టు బ్రేక్ అనేది ఒక్కొక్క పర్సన్ బట్టి డిపెండ్ అవుతుంది. మేమేంటంటే ఒక డాక్టర్స్గా మేము వాళ్ళకి చెప్తాం ఈ ప్రాసెసెస్ యూజ్ చేస్తే ఈజియర్గా బ్రేక్ చేయొచ్చు అడిక్షన్. లైక్ వాట్ కెన్ యూ ఎలాబరేట్ ఇఫ్ యూ డోంట్ మైండ్? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ పర్సన్ అండి. అంటే ఒక అడిక్షన్ ఉంది అంటే వేర్ ఇస్ ఇట్, అంటే ఒక స్టెమ్మింగ్ ఎక్కడుందా, ఎందువల్ల వస్తుంది, పర్సనాలిటీస్లో ఆ పర్సనాలిటీలో ఏం ఫ్లా ఉంది, ఏం క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, అది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి అడిక్షన్. లైక్ వీ హ్యావ్ టు డూ ద బ్యాక్ వర్క్. అంటే ఇప్పుడు ఎవరో ఎడిక్షన్ వచ్చేసాను నేను పిల్స్ డి ఎడిక్షన్ ఏదన్నా పిల్స్ రాసేసాం అలా కాదు, అది కూడా యూజ్ చేస్తాం. బట్ అసలు ఎందుకు ఆ ఎడిక్షన్ అయింది, ఎలా మీరు బయటపడగలరు, హౌ యూ కెన్ స్టాప్, వాట్ ఆర్ యువర్ సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి నీకు ఎడిక్షన్ ఆపడానికి, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ గోయింగ్ అగెన్స్ట్ యూ, అవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి ఒక టైలర్ మేడ్ ప్లాన్ చేస్తాం. ఓకే, మేబీ ఛానలింగ్ దర్ ఎనర్జీ ఇంటూ సంథింగ్ ఎల్స్ ఆర్. ఓకే డాక్టర్, వన్ ఫన్ క్వశ్చన్ ఐ వాంట్ ఆస్క్ యూ. ఇప్పుడు మీరు కాకుండా ఈ రూమ్లో దెర్ ఆర్ 4 other men కదా, డిడ్ యూ అబ్జర్వ్ ఎనీథింగ్ వైల్ యూ saw at their faces or their body language or something, or you just didn't pay attention? I'll tell you the real truth. ఒక సైకియాట్రీ ఈజ్ అ మ్యాన్స్ వరల్డ్. ఎందుకంటే లాట్ ఆఫ్ హెడ్స్ ఇన్ సైకియాట్రీ ఆర్ మెన్. మోస్ట్లీ ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఈవెంట్స్ దేర్ లాట్ ఆఫ్ మోర్ మెన్. అంటే ఇప్పుడు ఉమెన్ ఎక్కువ మంది వస్తున్నారు, బట్ యూ ఫంక్షన్ ఇన్ అ మ్యాన్స్ వరల్డ్. ఓకే ఓకే, అంటే ఆల్మోస్ట్ మోస్ట్ ప్రొఫెషన్స్ అంతే కదండి. అంటే వెరీ ఫ్యూ ప్రొఫెషన్స్ ఓన్లీ ఉమెన్ ప్రొఫెషన్స్. నేను చెప్పినందుకు చాలా మంది నాతో గొడవపడి నన్ను టాక్సిక్ అని ఎందుకు లేదు. సో you are functioning in a man's world, right? So ఎలా అయిపోతుందంటే అండి, you are used to being only woman in a many situations. Okay. So you're already comfortable with that. And ఇంకోటి ఏంటంటే you as a woman, doctors కి and I think this mostly happens to women doctors,
they have to maintain their moral level at the highest standards. ఓకే. అంటే మా మోరల్ ఎథిక్స్ కానీ యాజ్ అ డాక్టర్ మేము ఉమెన్గా వీ హ్యావ్ టు మెయింటైన్ అట్ అ వెరీ హై లెవెల్ ఈవెన్ ఇన్ మెడికల్ స్కూల్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బికాజ్ ఏంటంటే ఎక్కడైనా మా రెప్యుటేషన్ ఉమెన్కి డ్యామేజ్ అవుతాయి, our entire like our education, the work we have done is always questioned. So a woman always has to work so much harder in a man's world. ఓకే. యాక్చువల్లీ నేను అడిగింది సైకాట్రిక్ టర్మ్స్లో అడిగినా నేను. అంటే డిడ్ యూ అబ్జర్వ్ ఎనీవన్స్ బాడీ లాంగ్వేజ్ ఆర్ ఎనీథింగ్ టు ఫార్మ్ కంక్లూజన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఆర్ యూ డిడ్ంట్ కేర్? దట్స్ ఫైన్. యా, It's mostly that you don't observe at that level. ఓకే, గాట్ ఇట్. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ ఉన్నారు. మా మదర్కు హ్యాబిట్ ఉంటుంది, మేబీ షిల్ కిల్ మీ ఇఫ్ ఐ సే దిస్, ఓకే, బట్ యా, మా మదర్కు హ్యాబిట్ ఉంటుంది ఏంటంటే షీ ప్రామిసెస్, షీ ప్లెడ్స్ హర్ సెల్ఫ్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు అన్నెసెసరీ వర్క్ ఎవ్రీ సింగిల్ టైమ్, బట్ షీ ఎండ్స్ అప్ బీయింగ్ దట్. అంటే ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు రిలేటివ్స్ అండ్ ది అదర్ హర్ సోషల్ సర్కిల్. ఎందుకంటే ఇప్పుడు ద వే షీ హెల్ప్స్ అరౌండ్, షీ నెవర్ గెట్స్ ఇట్ బ్యాక్ అండ్ వెరీ రేర్ టైమ్స్. చాలాసార్లు తను బాధపడి షీల్ ప్రామిస్ టు హర్ సెల్ఫ్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ అగైన్, బట్ షీల్ డూ ఇట్ ఎనీవే. ఎందుకు ఇట్లా? I think women have this natural thing to want to give. అవునా? Women are obviously, compared to men, they're more nurturing. Of course. So they have a natural tendency to want to give. Sometimes they might be disappointed, అంటే మళ్ళీ అంతే తిరిగి రావట్లేదని, బట్ natural tendency is to give. So every woman has that. To some extent. To some extent. ఇప్పుడు డాక్టర్, నాకు కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాంట్ టు ఆస్క్ యూ. ఇప్పుడు కొంతమంది సాటిస్ఫైయింగ్ వీడియోస్ చూస్తుంటారు కదా, రీల్స్, సాటిస్ఫైయింగ్ వీడియోస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ బిగ్ లోఫ్ ఆఫ్ కేక్, దాన్ని ఇలా స్లో కట్ చేస్తాం. ఇవి ఎందుకు చూస్తారు నాకు అర్థం కాదు అలా. I think these kind of videos for some people set off some neurotransmitters in their brain. Ante oka kind of joy neurotransmitters come out of this, I think. But other than that, there's really no genuine reason. ఓకే. కానీ నాకు ఎందుకు కొంచెం ఆ వీడియో అవ్వదు, నేను చూస్తుంటా. బట్ యా, ఎనీవేస్. అండ్ దెర్ ఆర్ సమ్ పీపుల్ డాక్టర్ హూ కాన్స్టెంట్లీ టాక్ టు దెమ్ సెల్స్. వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్? ఇది ఏంటి అంటే they're talking loudly to themselves. యా, టాకింగ్ లౌడ్లీ టు దెమ్ సెల్స్. See, ఈ స్కిజోఫ్రెనియా అనే డిజీజ్తో బాధపడే వాళ్ళు చాలా మంది, sometimes when they're talking to themselves, sometimes they're seeing somebody next to them. Oh, okay. And they feel they are talking to them. సో కొంతమంది ఏంటంటే వాళ్ళు కూడా ఏదో అంటే వాళ్ళ లోపల ఇంకో మనిషి ఒక వాయిసెస్ కూడా వినిపిస్తూ ఉంటాయి. లైక్ రియల్లీ? ఒక వాయిసెస్ వినిపిస్తూ ఉంటాయి వాళ్ళ బ్రెయిన్లో, దట్ యూ విల్ నాట్ హియర్ బట్ దే విల్ బీ హియరింగ్ దోస్ వాయిసెస్. సో ఆ వాయిసెస్కి వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారు కొన్నిసార్లు. అవునా? లైక్ ఓకే, ఇట్స్ లైక్ అ కమాండ్, విష్ అండ్ కమాండ్ అండ్ టేక్, అలా ఉంటుందా వాళ్ళకి? అంటే డిపెండ్స్ అండి. కొంతమంది ఫ్రెండ్లీ వాయిసెస్ ఉండొచ్చు, కొంతమంది థ్రెటనింగ్ వాయిసెస్ ఉండొచ్చు. అంటే ఒక్కొక్క డిజీజ్ బట్టి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. జస్ట్ వాట్ ఇఫ్ అ పర్సన్ ఈస్ జస్ట్ ఇమాజినింగ్ అ సిచ్యువేషన్ ఆర్ ఎ సినారియో, లైక్ చాలామంది చేస్తారు ఇది ఎవ్రీడే, అందులోంచి మాట్లాడుకుంటే వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఇస్ దాట్? అంటే అదే అగైన్ ఫాల్స్ ఇన్ టు దట్ డెల్యూషనల్ బిహేవియర్. ఒక థాట్ డిసార్డర్ ఉంటుంది. అంటే ఇప్పుడు మేబీ పారనాయిడ్ డెల్యూషన్స్ అవ్వచ్చు, గ్రాండియోస్ డెల్యూషన్స్ అవ్వచ్చు, ఏదో ఒకటి. కొంతమంది అనుకుంటారు నేను ప్రైమ్ మినిస్టర్ అంటారు. సో అలా ఒక్కొక్కరికి ఆ డెల్యూషన్ థాట్ డిసార్డర్ వల్ల వచ్చే ఇష్యూస్. ఓకే, ఇది ట్రీట్ చేయొచ్చా మనం? చేయొచ్చు అండి. There are a lot of medicines for schizophrenia, antipsychotics అంటారు. Okay. So what is the most dangerous disease
a human mind can ever see? Like, I feel even depression is as dangerous as schizophrenia అండి. huh. బికాజ్ ఈవెన్ ఇన్ డిప్రెషన్ మీకు మీరు హార్మ్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళకి హార్మ్ చేయొచ్చు. సో ఒక్కటి మోస్ట్ డేంజరస్ డిజీజ్ అని నేను అనను ఆఫ్ ద మైండ్. బట్ వాట్ ఐ కెన్ టెల్ యూ దట్ ఎవ్రీ డిజీజ్ ఆఫ్ ద మైండ్ యూ సఫర్ జస్ట్ ఎస్ మచ్. సఫరింగ్ అయితే చాలా ఉంటుంది మెంటల్ డిజీజ్కి. అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఫిజికల్ డిజీజ్ కూడా సఫరింగ్ ఉంటుంది, బట్ మెంటల్ డిజీజ్ ఏంటంటే కనిపించిన సఫర్. It is more. Doctor, అయితే recently, let's talk about this Gen Zs a little bit. Not judging them, but I've seen a behavior where everybody are attached to labels, a different kind of labeling. అంటే ప్రతి దానికి ఒక టర్మినాలజీ తీసుకుని వచ్చి దే టాక్ లైక్ దాట్, దే యాక్ట్ లిటిల్, ఎలా చెప్పాలి, కొన్ని క్యారెక్టర్స్ మనం రాసి డిజైన్ చేసి సినిమాలో షూట్ చేసినవి, లేదంటే దే వాచ్ సమ్ అదర్ నెట్ఫ్లిక్స్ సిరీస్, దే స్టార్ట్ బిహేవింగ్ లైక్ దట్ ఇన్ అ వెరీ ఆక్వర్డ్ మేనర్. లైక్ వై డూ యూ థింక్? బికాస్ ఆఫ్ మెచ్యూరిటీ లేకపోవడం వల్ల? లైక్ అవునండి, అంటే మనకి మన ఓన్ ఇమోషనల్ మెచ్యూరిటీ లేనప్పుడు, మనకి మన ఓన్ పర్సనాలిటీ లేనప్పుడు వేరే పర్సనాలిటీని ఇమిటేట్ అడాప్ట్ చేసుకుంటుంటారు. సో దిస్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ జనరేషన్. ఎవ్రీ జనరేషన్ ఇట్ హ్యాపెన్స్ అండి. కానీ ఒక్కటి ఏంటంటే జెన్జీకి ఇప్పుడు చాలా అవైలబిలిటీ ఆఫ్ కంటెంట్ ఉంది కదా. సోషల్ మీడియా మన చిన్నప్పుడు మనకి అంత కంటెంట్ కంటెంట్ లేదు. మనకి మనం ఎవరో మనమే ఓన్ గానే ఫిగర్ అవుట్ చేసుకోవాలి. అంటే అప్పుడు అంత ఇంటర్నెట్ లేదు, అంత టీవీ లేదు, అంత సోషల్ మీడియా లేదు. సో నౌ దేర్ ఇస్ సో మచ్ కంటెంట్ దట్ పిల్లలు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. జెండర్ కన్ఫ్యూజన్ కూడా వచ్చింది కదా ఇప్పుడు. లైక్ వెరీ మచ్, వెరీ మచ్. I mean, it's coming to India. I'm afraid. I don't know, like, what's happening. Sorry? Wokeism అంటారు కదండి. I mean, why is that? Can you explain? ఎందుకో? Again, content, lot of content and lot of exposure. మనకి లేని ఎక్స్పోజర్ ఇప్పుడు. వెస్టర్న్ ఎక్స్పోజర్ అండ్ అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ నెట్ఫ్లిక్స్ కదండి. అంటే ఆల్ లైక్ ఎన్ని కంట్రీస్ మూవీస్ నెట్ఫ్లిక్స్లో ఉన్నాయంటే వరల్డ్ మొత్తము మనకి ఇంట్లో కూర్చొని ఎక్స్పోజ్ అవ్వచ్చు. అవును. సో డాక్టర్, హౌ డేంజరస్ ఇస్ దిస్ జెండర్ కన్ఫ్యూజన్? హౌ ఫార్ డస్ ఇట్ స్ప్రెడ్ ఇన్ ఇండియా? నేనేమంటానంటే ఇఫ్ యూ రియలీ ఆర్ హ్యావింగ్ జెండర్ డిస్ఫోరియా, అంటే మీరు ఒక జెండర్ ఉన్నారు, వేరే జెండర్ లాగా అవుదాం అనుకుంటున్నారు అంటే అది కొంతమందికి ఇట్స్ అ జెన్యూన్ డిజీజ్, అంటే ఇట్స్ అ జెన్యూన్ ప్రాబ్లమ్, రైట్? ఇఫ్ యూ హ్యావ్ దాట్, ఎస్, గెట్ ప్రొఫెషనల్ హెల్ప్, సీ వాట్ యూ కెన్ డూ అబౌట్ ఇట్. బట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఎప్పటి నుంచి ఉంది. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ దట్ యూఆర్ ఎక్స్ప్లోరింగ్ సెక్షువాలిటీ, బట్ ఇట్స్ అన్ యాక్చువల్ ప్రాబ్లమ్, డిసార్డర్. డాక్టర్, మీకు చెప్పనా, కొన్ని ఫ్యాషన్ కాలేజెస్ ఉంటాయి కదా, ఐ థింక్ యూ నో దిస్. కొన్ని ఫ్యాషన్ కాలేజెస్లో ఫర్ ఎవ్రీ 3 months or 4 months there will be a drive where there are 2 big tables. There are all women clothes in one side, man clothes in one side. People go and randomly pick and they wear whatever they want. అక్కడి నుంచి they started treating it as style statement. నేను రీసెంట్గా హైటెక్ సిటీలో అటు సైడ్ తిరుగుతున్నప్పుడు ఐ హవ్ సీన్ మెన్ వేరింగ్ షార్ట్స్, క్రాప్ టాప్స్, విగ్ పెట్టుకొని they're roaming like very confidently. నాకు చాలా భయం వేసింది అది చూసి. లైక్ అండ్ రీసెంట్లీ బీన్ టు ముంబై ఆల్సో. అక్కడైతే ఇట్స్ డిజాస్టర్స్. ఐ హావ్ టు టెల్ యూ, డిజాస్టర్స్. అండ్ ఎవ్రీ మ్యాన్ అవుట్ దేర్ ఇస్ లైక్, ఐ డోంట్ నో. I think men are embracing femininity, and it's very interesting. But as long as they're comfortable with it, and Really? I feel that to some extent, if they're okay with and not causing a lot of disruption, I think it's their own choice. Don't you think they're influencing other people very badly? Yes, it does influence other people. But nowadays ఏమండి, మనకి చాలా చాయిస్ కూడా ఉంది who we want to be. And I think it's a lot of choice and freedom.
యాజ్ లాంగ్ as you're not disrupting వేరే వాళ్ళని, ఐ థింక్ ఇట్స్ ఆ పర్సన్స్ చాయిస్. కానీ మీరు నాకు ఒకటి చెప్పండి, లైక్ కెన్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్ ఫుల్లీ యూజ్ దేర్ పొటెన్షియల్ ఆఫ్ దేర్ మైండ్? అంటే 100 ఇట్స్ ఇంపాసిబుల్ అని నాకు తెలుసు, బట్ మనం చేయగలిగినంత అయినా సరే వాళ్ళు చేయగలుగుతారా ఇలాంటి మైండ్ సెట్స్ పెట్టుకొని, లైక్ జెండర్ కన్ఫ్యూజన్ అది ఇది చేసుకుంటా? ఐ మీన్ దట్స్ హార్డ్ టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. అంటే if you're very confused about who you are, then depth of exploration తక్కువ ఉంటుంది. అంటే ఒక క్లారిటీ ఉంటే ఆన్ యువర్ పర్సనాలిటీ అండ్ మీకేం కావాలో, అప్పుడు యూ కెన్ వర్క్. లైక్ ఐల్ టెల్ యూ, ఆఫ్టర్ ఐ గాట్ మ్యారీడ్, ఐ థింక్ ఐ వర్క్ విత్ సో మచ్ మోర్, like so much better and so much more, because I'm married, I'm very secure in my relationship, and a part insecurity, constant dating or being with somebody and not being with them, or up and down లేదు relationship లో. It's just a secure relationship, so మనం వేరే parts of our life to work is lot easy. నేను చాలా కనెక్ట్ అవుతున్నా మీరు చెప్పేదంతా, బికాజ్ సేమ్ ఇస్ హ్యాపెనింగ్ ఫర్ మీ ఆల్సో సిన్స్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నౌ. ఓ నైస్. సో డాక్టర్, అనదర్ ఇంపార్టెంట్ డిస్కషన్ ఇంటర్నెట్లో, దీస్ ఆల్ఫా సిగ్మా మేల్ అండ్ ఫీమేల్. లైక్ ఇప్పుడు నేను కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, మేల్ కానీ ఫీమేల్ని కానీ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, దాన్ని డిఫైన్ చేసి కేటగరైజ్ చేయడానికి చేసింది అది, బట్ దట్ ఈస్ కంప్లీట్లీ మిస్అండర్స్టూడ్ అని చెప్పి ఐ హావ్ రెడ్ సమ్వేర్. ఇస్ దట్ ట్రూ? లైక్ వాట్స్ ద డైనమిక్స్? ఐ మీన్ టు బి ఆనెస్ట్ విత్ యూ, ఒక సైకాట్రిక్ టర్మ్ కానీ సైకాలజీ టర్మ్ కానీ, ఇట్స్ నాట్ ట్రీటెడ్ యాజ్ అ పర్సనాలిటీ అసెస్మెంట్. సో వీఆర్ నాట్ వెరీ అవేర్ ఆఫ్ వై సమ్, అంటే అది ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు రాంగ్ అయినా, అంటే అసలు మా పర్సనాలిటీ అసెస్మెంట్స్ లో అలాంటివి ఆల్ఫా మేల్స్ సిగ్మా మేల్స్ అలా లేదు. అంటే ఇట్స్ జస్ట్ ప్రాబ్లీ టర్మ్స్, అంటే ఇట్స్ నాట్ ఇన్ ప్రొఫెషనల్ యూజ్. సో ఓకే, సో ఇట్స్ జస్ట్ అన్ ఇంటర్నెట్ జనరేటెడ్. ఓకే, ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు నేను చూసినప్పుడు ఒక ట్రయాంగిల్ ఉంది డాక్టర్, లైక్ దీని గురించి చదువుతున్నప్పుడు, దెర్ ఇస్ ఆల్ఫా మేల్ ఆర్ ఫీమేల్, అండ్ దెన్ బీటా, గామా, డెల్టా, అండ్ దీస్ లైక్ దాని బయట సిగ్మా ఉన్నది. దీస్ పీపుల్, నేను చదివింది ఏంటంటే, పీపుల్ హూ ఆర్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు, దెర్ సమ్ మైట్ బి ఇంట్రోవర్ట్స్, సమ్ మైట్ బి ఎక్స్ట్రోవర్ట్స్. దెర్ ఆర్ ఇప్పుడు ఎక్స్ట్రోవర్టెడ్ పీపుల్ని హూ ఆర్ లౌడ్ అండ్ అవుట్ గోయింగ్, దే కాల్ దెమ్సెల్వ్స్ as alpha, like internet is stating them as alpha. Who are like a very introverted but very strong as a person, they're called as sigma. The remaining beta, gamma, delta, and we'll ela endante people who are good at one job and who are loyal and who doesn't want to explore so much, as we discussed. So don't you think this has to do anything with psychiatry? Is only internet ana? అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు కేటగరైజ్. ఒక మనిషి అనేది మల్టీ డిమెన్షనల్ ఉంటుంది. అండ్ ఏంటంటే మనం ఒక్కొక్క సిచ్యువేషన్కి మనం మారుతాం, ఒక్కొక్క రిలేషన్షిప్లో మారుతాం. అలాంటిది ఒక వన్ డైమెన్షనల్ సిస్టంలో పెట్టడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. డాక్టర్, ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు టాక్ అబౌట్ టాక్సిక్ రిలేషన్షిప్స్ ఆర్ రిలేషన్షిప్స్ ఇన్ జనరల్? వన్ థింగ్ మనం ఏం మాట్లాడలేదంటే, ఒక టాక్సిక్ రిలేషన్షిప్ని ఎలా వదిలేయాలి. ఇంపార్టెంట్. హౌ ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉంటే హౌ టు లీవ్ అ టాక్సిక్ రిలేషన్షిప్. అండ్ ద బెస్ట్ వే టు లీవ్ అ టాక్సిక్ రిలేషన్షిప్ ఈస్ టు గో నో కాంటాక్ట్. ఒక నో కాంటాక్ట్ అంటే డూ నాట్ కాంటాక్ట్ ద పర్సన్, డూ నాట్ లెట్ దెమ్ కాంటాక్ట్ యూ. And that means not looking at their social media, not looking at their WhatsApp statuses. Emi cut cheyandi a person. Don't let them also reach you. Block them. Because toxic relationships ఏంటంటే అది ఒక సైకిల్. ఆల్రెడీ by this time they are broken up with you many times. అంటే దెన్ మళ్ళీ వస్తారు, మళ్ళీ ఆ సైకిల్ మళ్ళీ రిపీట్ అవ్వకపోతే అంటే ఒక స్టాప్ పెట్టాలి మీరు.
I think that is very important, and that's one of the only ways to properly leave a toxic relationship. డాక్టర్ మీరు ఆర్టీఎంఎస్ అనే ఒక ఐ మీన్ ఒక థెరపీ ఆర్ ఒక ప్రొసీజర్ గురించి చెప్పారు కదా, కెన్ యూ ఎలాబొరేట్ ఆన్ దట్? So RTMS is repetitive transcranial magnetic stimulation and magnetic waves inside your brain, and it helps in certain situations like depression. ఇప్పుడు కొంతమంది డాక్టర్ ఇప్పుడు ప్రెషర్ పాయింట్స్ గురించి చెప్తారు కదా, సో ప్రెస్సింగ్ సర్టన్ ప్రెషర్ పాయింట్స్ కెన్ రిలీవ్ స్ట్రెస్ ఇన్ యువర్ అది బ్రెయిన్ acupuncture. బ్రెయిన్ అని, అది నిజమేనా అసలు? I mean, see, as a medical doctor నాకు ఐడియా లేదండి ఓకే. దాని గురించి. మేము ప్రాక్టీస్ చేయం, సో మేము కామెంట్ చేయలేం. అంటే ఎందుకంటే చాలా మంది దాన్ని సూడో సైన్స్ అంటారు, దట్స్ వై ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. అంటే నాకు పర్సనల్ గా తెలియదు, బికాస్ అగైన్ వీ డోంట్ ప్రాక్టీస్. RTMS has been around for a very long time. It's been around for 30 years. There's been decades of research on it and decades of making better RTMS machines. I have personally co-authored 3 international articles on it this year. Okay. So 2 in the International Journal of Medicine. ఓకే, సో సెండింగ్ దిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ ఆర్ జస్ట్ మ్యాగ్నెటిక్? Magnetic. మ్యాగ్నెటిక్, సారీ. సో వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? It is actually psychiatry law one of the only treatments that has the least amount of side effects. అంటే ఆల్మోస్ట్ జీరో. ఇప్పటి వరకు నేను 800-900 పీపుల్ ట్రీట్ చేశాను RTMS తో. నాకైతే ఒక్కళ్ళు కూడా సైడ్ ఎఫెక్ట్ తో ఒక్కళ్ళు కూడా రాలేదు, అదర్ దెన్ మేబీ లైక్ అ మైల్డ్ హెడేక్. ఇంట్రెస్టింగ్. ఓకే, సో ఐ థాట్ ఆఫ్ ఆస్కింగ్ సంథింగ్. యా, లెబాటమీ చేసేటప్పుడు ఐ హావ్ సీన్ సమ్ వీడియోస్, లైక్ స్కల్ ఓపెన్ ఉంటుంది కదా, స్కల్ ఓపెన్ ఉండి అంటే డిపెండ్స్ అండి. అన్నీ అలా ఉండవు. యా, అంటే ఇప్పుడు దట్ కైండ్ ఆఫ్ ఫాల్స్ ఇన్ టు న్యూరో సర్జరీ ఆ ఫీల్డ్. అండ్ లొబాటమీ అనేది పర్టికులర్లీ దే యూస్ టు బ్యాక్ ఇన్ ద డే, చాలా ఏళ్ళ క్రితము ఒక ఆయన ఒక జస్ట్ ఒక పాయింటెడ్ దీంతో నోస్ నుంచి ఇలా బ్రెయిన్స్ని స్క్రాంబుల్ చేసేవారు. సీరియస్లీ? Yeah, and it used to be an accepted form of treatment because obviously ఇప్పుడు చాలా ఆ పేషెంట్స్ ఫ్రంటల్ బ్రెయిన్ పోతే వాళ్ళు ఇంకా వెజిటబుల్ లాగా అయిపోతారు. సో బట్ నౌ డేస్ నాట్ యాక్టివ్లీ ప్రాక్టీస్డ్, అండ్ there is some neurosurgery where they do remove parts of the brain and things like that, but it doesn't fall under our purview. ఓకే, ఓకే. అంటే నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది డాక్టర్, ఆ విజువల్ చూసినప్పుడు. ఆర్ దే స్టిల్ ప్రాక్టీసింగ్ ఇట్ ఆర్ ఇట్స్ నాట్ ద కేస్? కొంతమందికి ఎపిలెప్సీ ఉన్న వాళ్ళకి వాటికి అంటే నాట్ ద లబోటమీ, ఆఫ్ కోర్స్ ఇట్స్ ఇల్లీగల్, బట్ దే డూ, దేర్ ఇస్ న్యూరో సర్జరీ వేర్ దే డూ అంటే కొంత పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్స్ రిమూవల్ చేస్తూ అలా. సో బ్రెయిన్ కి బేసిక్ గా సెన్స్ ఉండదంట కదా, ఈవెన్ ఇఫ్ దే టచ్ ఇట్ యూ కాంట్ సెన్స్ ఇట్, దే ఐస్ ఓపెన్ ఉంటాయి వాళ్ళవి. ఐస్ ఓపెన్ అంటే there is some అంటే obviously there's pain receptors ఉంటాయి బ్రెయిన్లో, బట్ it's more about like the way the use of anesthesia and how they perform. ఓకే, ఎందుకంటే నేను ఇంత స్పెసిఫిక్గా ఎందుకు అడుగుతున్నా అంటే, ఐవ్ సీన్ ఎ వీడియో డాక్టర్ వేర్ వన్ పేషెంట్, అతను సర్జరీలో ఉన్నాడు, బ్రెయిన్ జరుగుతుంది, హీస్ ప్లేయింగ్ గిటార్. నాకు అది yes there are a lot of examples of that. It's the amazing way that you can do surgery with surface level anesthesia where the patient's not feeling anything. All right. So doctor, I have very interesting questions to ask about. Next line of questions, crime. So ఇప్పుడు ఒక క్రిమినల్, సో బేసిక్గా డెఫినేషన్ ఏంటంటే ఎనీవన్ హూ crosses the law, jumps out of the border is treated as a criminal. సో వీళ్ళ మైండ్ సెట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థెఫ్ట్ ఉంది, ఒక థీఫ్ ఉన్నాడు, ఒక మర్డర్ ఉన్నాడు, హూ కమిట్ గ్రేవ్ అఫెన్సెస్, హూ కమిట్ రేప్స్, హూ కమిట్ అదర్ కైండ్స్ ఆఫ్ ఆల్. సో వీళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి? లైక్ ఈస్ ద చైల్డ్ అబ్యూస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ దే టర్న్ లైక్ దిస్? See, again మనకి నేచర్ యా. కొంతమందికి న్యాచురల్గానే వాళ్ళకి తక్కువ
చాలా మంది ఇఫ్ యూ సీ ప్రిజనర్స్ హూ కమిట్ వైలెంట్ క్రైమ్స్, ఇలా సీరియల్ కిల్లర్స్, ఇలా మేజర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, వీళ్ళందరు దీంట్లో మనం ఓవర్ ద ఇది చూస్తే అందరికి క్యారెక్టరిస్టిక్ ఏముంటుందంటే ఎంపతి ఉండదు. అంటే పక్కన వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనే ఎంపతి తక్కువ ఉంటుంది. సో అంటే ఎనీ క్యారెక్టరిస్టిక్స్ దే మైట్ బి డూయింగ్ ఎనీథింగ్, ఆ ఎంపతి అనేది తక్కువ ఉన్నప్పుడు మనకి ఎక్కువ ఈ వైలెంట్ క్రైమ్స్ ఇవన్నీ ఎక్కువ చూస్తూ ఉంటాం. వీళ్ళకి క్యారెక్టరిస్టిక్లీ అందరిలోకి అదొక్క క్యారెక్టరిస్టిక్, ల్యాక్ ఆఫ్ ఎంపతి అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ చైల్డ్ అబ్యూస్ అన్నా అనుకో, ఈ నేచర్ అనేది కొంతమందికి దే ఇన్హెరిట్ దీస్ కైండ్ ఆఫ్ ట్రేట్స్. ఈ వైలెంట్ స్ట్రీక్ ఉండటము, ఈ ఎంపతి లేకపోవటము, ఇవన్నీ కొన్ని ఇన్హెరిటెడ్గా వస్తాయి. ప్లస్ నర్చర్ ఏంటంటే గ్రోయింగ్ అప్ ఇన్ డిఫికల్ట్ హౌస్ హోల్డ్స్, పేరెంట్స్ లేకపోవటము, కొన్నిసార్లు లైక్ యూ సెడ్ ఫిజికల్ సెక్షువల్ అబ్యూస్కి గురైన కిడ్స్ కొంతమంది. అగైన్ బోత్ కంబైన్, నర్చర్ అండ్ నేచర్ కంబైన్ leads to some people being this way. సో థెఫ్ట్కి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇప్పుడు మేబీ ఐ డోంట్ నో, కూమన్ అన్న ఒక సినిమా ఉంటుంది డాక్టర్, కూమన్ విచ్ మీన్స్ ఔల్. ఓకే, ఔల్ ఇట్స్ అ మలయాళం ఫిల్మ్, ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్. లైక్ ఏంటంటే ఇట్స్ అబౌట్ అ కానిస్టేబుల్ టర్నింగ్ ఇన్ టు అ థీఫ్ just because of the fun of it, just because of the adrenaline rush of what the theft gives. So ఇప్పుడు బేసిక్గా కొంతమంది షాప్ లిఫ్టింగ్ చేస్తుంటారు, వీళ్ళ మైండ్ సెట్స్ ఒకేలా ఉంటాయా? లైక్ ఆ థీఫ్ అనేది ఆ మెంటాలిటీయా, లేదంటే లైక్ థీఫ్ అనేది మనము వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ ఇట్ అనేది చూడాలి. వాళ్ళకి మోటివేషన్, ఇంటెన్షన్ ఏంటి? ఇప్పుడు మోటివేషన్ డబ్బుల కోసం అంటే అది వేరే, జస్ట్ ఫర్ ద థ్రిల్ ఆఫ్ ఇట్ అంటే అది వేరే. సో జస్ట్ ఫర్ ద థ్రిల్ ఆఫ్ ఇట్ ఎప్పుడు చూస్తాం? వెన్ పీపుల్ ఆర్ యంగ్, కొంచెం ఇంపల్సివ్ మైండ్ సెట్స్ ఉన్నప్పుడు, ఒక థ్రిల్ కోసం, అంటే ఈ కార్ రేసింగ్ కానీ, ఈ కొన్నిసార్లు షాప్ లిఫ్టింగ్ కానీ, ఏంటంటే వీళ్ళకి కొంచెం ఇంపల్సివ్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళకి. డిఫైన్ దిస్ ఇంపల్సివ్ మైండ్ సెట్స్, లైక్ వీళ్ళు ఎప్పుడు అలానే ఉంటారా, లేదంటే అట్ టైమ్స్ దే విల్ బిహేవ్ లైక్ దట్? అంటే ఇట్స్ ఇంపల్సివ్నెస్ కూడా ఎట్ టైమ్సే వస్తుంది కదండి. అంటే సమ్ టైమ్స్ ఒక ఇంపల్సివ్నెస్ అంటే ఏంటి, మనకి అందరికీ చెడు థాట్స్ వస్తాయి, మంచి థాట్స్ వస్తాయి. మనం ఏంటంటే ఒక చెడు థాట్ వచ్చింది, మనము అది యాక్ట్ చేయడానికి మనం ఆలోచిస్తాం, వద్దులే ఎందుకులే అని. వీళ్ళు ఏంటంటే ఆ ఆలోచన లేకుండా యాక్ట్ చేసేస్తారు, అది ఇంపల్సివిటీ. కొన్నిసార్లు అది అడ్వాంటేజ్ అవుతుంది అనుకుంటా కదా, మేబీ ఐ డోంట్ నో. Maybe in some situations, as long as you're not crossing the law. Yeah, exactly. So, and I have seen so many documentaries on crime, understood a lot of criminals around the planet. నాకు ఏ క్రిమినల్ని అంటే ఎక్సెప్ట్ ఫర్ రేప్ అండ్ చైల్డ్ అబ్యూస్ అండ్ యానిమల్ అబ్యూస్, ఈ 3 ఫ్యాక్టర్స్లో తప్ప నేను మిగతా క్రిమినల్స్ని పెద్ద సీరియస్గా తీసుకొని, బికాజ్ దే హ్యావ్ సమ్ అదర్ మోటివేషన్, సమ్ అదర్. ఇప్పుడు కొంతమందికి ఎక్స్ట్రీమ్ రివెంజ్ ఉంటుంది, లైక్ సొంత ఫాదర్ని కళ్ళ ముందు చంపేయడం, మదర్ని చంపేయడం. సో దే డూ ఇట్ అవుట్ ఆఫ్ దేర్ ఆ గ్రడ్జ్ మీద చేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రేప్ అండ్ చైల్డ్ అబ్యూస్ అండ్ యానిమల్ అబ్యూస్, ఐ థింక్ దీస్ పీపుల్ ఆర్ ఇన్సేన్. లైక్ వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తారని, అంటే why do they target like a prey or something? See, when we're talking about child abuse, some people might have these sexual deviances, sexuality deviances antar, where they fantasize about children, pedophiles. So and that is, again, it's morally wrong, because a child is not able to make their own decision. They're not, it's like, they don't have that purview. So ఒక పీడోఫీలియా దీంట్లోకి వెళ్తుంది, అది ఇట్స్ అ మెంటల్ డిజీజ్, డీవియన్ సెక్షువల్ ఫ్యాంటసీస్ అంటారు. సో అది మళ్ళీ ఒకటి ఉండటం ఒకటి, దెన్ యాక్టింగ్ అపాన్ ఇట్ ఇస్ డిఫరెంట్.
అంటే అసలు ఈ మైండ్ సెట్ ఎందుకు వస్తుంది అంటే బేసిక్గా మనం చిన్నపిల్లల్ని చూస్తే మనం ముద్దు చేస్తాం వాళ్ళతో ఆడుకుంటాం ఎట్లా ఉంటుంది కదా అంటే అలాంటి పిల్లలను చూసి సెక్షువలైజ్ చేయాలన్న థాట్ ఎందుకు వస్తుంది వీళ్ళకి అసలు అంటే దే మైట్ బి మెనీ థింగ్స్ టు ఇట్. Hmm. అంటే వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్ Hmm. ఎందుకు వీళ్ళకి డీవియన్ సెక్షువల్ ఫ్యాంటసీస్ ఉంటాయి అని. Hmm. But maybe they have been molested as a child. Maybe they have been abused as a child. That could be a reason also. But it's not always the case. ఇప్పుడు వాళ్ళు కూడా ఇఫ్ దే బీన్ త్రూ దాట్ కైండ్ ఆఫ్ ఫేస్ వాళ్ళ ఎంపతి పెరగాలి కదా ఇంకా క్రూయల్గా ఎందుకు బిహేవ్ చేస్తారు అండి మనకి ఎప్పుడన్నా ఒకటి నెగిటివ్గా అయింది లైఫ్లో, Hmm. మనం 2 things అవ్వచ్చు. కరెక్ట్ కదా మనం ఒక పెయిన్ని సఫర్ అయ్యాం. సో ఒకటి పెయిన్ వల్ల మనకి ఒకటి అబ్బా ఇంకెవ్వరికి పెయిన్ రావద్దు, మేము మనుషులకి హెల్ప్ చేస్తామనే ఎంపతి రావచ్చు. Hmm. లేకపోతే నేను పడ్డాను కదా పెయిన్, వేరే వాళ్ళు కూడా పడాలి అనే ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ రావచ్చు. Hmm. అంటే హౌ యూ టేక్ ఇట్ అనేది. కొంతమంది చిన్నపిల్లల దగ్గర నేను అబ్జర్వ్ చేశాను డాక్టర్, చిన్నపిల్లలనే కాదు చాలామంది దగ్గర వాళ్ళు వెళ్ళిపోయే హ్యాండ్స్ని తొక్కేయడం, హ్యాండ్స్ వెళ్తూ ఉంటాయి వాటిని తొక్కేస్తుంటారు. లేదంటే ఏదో ఇప్పుడు దోమలు అంటే కొడితే దాన్ని బ్యాట్తో చంపుతారు, ఏదో అది పక్కన పెడితే ఫ్లైస్ దే డోంట్ కాజ్ యూ పెయిన్, దే డోంట్ కాజ్ ఎనీ పెయిన్, దే విల్ కిల్ ఫ్లైస్, దే విల్ కిల్ కాక్రోచెస్ ఫర్ నో రీజన్. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా దే విల్ కిల్ దీస్ టైనీ ఇన్సెక్ట్స్. అంటే ఎందుకు చేయాలి అట్లా? ఇట్స్ జస్ట్ ద పవర్ డామినెన్స్ ఆ వాళ్ళకి, అదంటే ఏంది అది? లేదండి, చిన్నపిల్లలకి అదొక ఎక్స్ప్లోరేషన్. వాళ్ళకి ఇంకా లైఫ్, డెత్, పెయిన్ ఇవి అంత కాన్సెప్ట్ అర్థం కాదు ఇంకా. నాకు చిన్నప్పుడు ఐ రిమెంబర్ నేను ఇలా యాంట్స్ని చంపి ఐ యూస్ టు ఫ్రీజ్ దెమ్, ఐ యూస్ టు డైసెక్ట్ దెమ్. అంటే ఇలా అప్పటి నుంచి ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ ఇంట్రెస్ట్లు ఉండే, అన్ని కెమికల్స్, ఎయిల్ పాలిషెస్ ఇవి కలిపేదాన్ని. లేడీ డామర్, లేడీస్ అండ్ జెంట్మెన్. సో ఇట్స్ అ టైప్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ ఫర్ చిల్డ్రన్. అంటే కాన్సెప్ట్ తెలియదు వాళ్ళకి ఇంకా. అంటే కిడ్స్ ఓకే, వాట్ అబౌట్ అడల్ట్స్ డూయింగ్ దీస్ థింగ్స్? దెన్ దట్ ఈస్ సంథింగ్ వెరీ రాంగ్. బికాజ్ మీకు ఆల్రెడీ యాజ్ అన్ అడల్ట్ మీకు ఒక మోరల్ కంపస్ తెలుసు, లివింగ్ బీయింగ్ ఏంటి, నాన్ లివింగ్ బీయింగ్ ఏంటి, ఒక పెయిన్ ఏంటి, ఒక ప్లెజర్ ఏంటి అని తెలిసి ఇప్పుడు మీరు చేస్తుంటే దెన్ దట్ సంథింగ్ ఈస్ వెరీ రాంగ్ విత్ యూ. All right, doctor, if you want to categorize criminals into 2-3 kinds, like what is your actual research on crime? Nak cheppandi. I think my research was on psychopathy. Psychopathy. How do you, like, what are these kind of things that makes a person psychopath? Right? Like, what are the general characteristics that, you know, make you a psychopath అన్నమాట. అంటే ఒక రిమోర్స్ లేకపోవటము, ఒక చాలా సూపర్ఫిషియల్ చార్మ్ ఉండటము. మనము నార్సిసిజం మాట్లాడాం, ఆ నార్సిసిజం ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతే సైకోపతి ఉంటుంది. Psychopathy. దాంట్లో we see a lot of psychopaths commit financial crimes. Not only the harmful violent crimes కూడా కాకుండా ఫైనాన్షియల్ క్రైమ్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆ ఫైనాన్షియల్ క్రైమ్స్ లో ఏంటంటే చాలా స్కామ్స్, మనుషుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం. అండ్ వాళ్ళు ఎలా తీసుకుంటారు? దే హ్యావ్ అ న్యాచురల్ చార్మ్ దట్ యూ కెనాట్ డినై. లైక్ మోస్ట్ సైకోపాథ్స్ హ్యావ్ అ న్యాచురల్ చార్మ్. సో ఆ న్యాచురల్ చార్మ్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో ఇఫ్ యూ మీటింగ్ సంబడి హూ ఇస్ న్యాచురలీ చాలా చార్మింగ్ అండ్ ఈస్ ప్రామిసింగ్ యూ సో మెనీ థింగ్స్, చెక్ అగైన్. డాక్టర్, ఇప్పుడు నేను ఒక చోట చదివాను, ద డార్క్ ట్రైడ్, ద ట్రయాంగిల్, సైకోపాథీ, మ్యాకియావెలినిజం అండ్ వాట్ ఇస్ ద అదర్ వన్? ఐ ఫర్గాట్. I think sadism. Sadism. So ఇప్పుడు ఈ sadism, psychopathy and machiavellianism, how do you differentiate these two things? And the machiavellianism, that's the triad. I think it's like sadism and like two other things, some other things on it. Adi it's just a sort of, it's like a dark traits in people. They kontamandi we see that in psychopathic traits. Being able to hurt other people. ఇప్పుడు జనరల్గా నేను కొంతమంది దగ్గర విన్నది ఏంటంటే డాక్టర్, లైక్ బయట ఫ్రస్ట్రేషన్ అంతా దే కమ్ టు హోమ్ అండ్ దే యూజ్ ఇట్ ఆన్ దర్ పార్ట్నర్స్. ఇది కూడా సైకోయిజం కిందకి వస్తుంది, సాడిజం కిందకి వస్తుంది. Of course.
ఐ మీన్ కానీ శాడిజం అంటే ఎలా అంటే అండి, శాడిజం అంటే వేరే వాళ్ళని మీరు హర్ట్ చేస్తూ దాని నుంచి హ్యాపీనెస్ పొందుతాం. సో మీరు వచ్చి ఇలా ఫ్రస్ట్రేటెడ్ అయ్యి మీరు అరుస్తున్నారు మీ పార్ట్నర్ మీద. ఓ రోజు మీకు అసలు చాలా ఫ్రస్ట్రేటింగ్ డే ఉంది, మీరు మీ పార్ట్నర్ చూసారు, మీకు ఏదో నచ్చలేదు, అరిచారు. వాళ్ళు బాధగా ఫీల్ అవుతుంటే మీరు వాళ్ళు బాధగా ఫీల్ అవుతున్నారు, మీరు హ్యాపీనెస్ ఫీల్ అవటం అది వేరే. అయ్యో వాళ్ళు బాధపడుతుంటే మనం కూడా అయ్యో నేను అనవసరంగా ఫ్రస్ట్రేషన్ తీసుకున్నాను మనం బాధపడితే అది శాడిజం కాదు. ఆల్రైట్ డాక్టర్, ఐ హ్యావ్ అంటే నేను ఇలా అడుగుతా కూర్చుంటే ఐ కెన్ ఆస్క్ యూ డేస్ అండ్ ఆల్, బట్ ఐ వాంట్ టు లీవ్ యూ. ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ అ వాల్యుబుల్ కాన్వర్సేషన్, వెరీ ఇన్సైట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. Oh, thank you so much for having me on the podcast. Yeah. I'm very happy na Telugu podcast మీరు psychiatrist తో చేయాలనుకున్నారు. Yeah. Anyways, thank you so much, doctor. Thanks for the time. Thank you.